హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సికెంట్స్ టు ఏ సర్కిల్లో ఎక్సర్సైజ్ 9.2లోని ఫస్ట్ పార్ట్ నేర్చుకోబోతున్నాం. సో ఈ పార్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి ఈ టాపిక్ డీటెయిల్స్ మనం చూద్దాం. సో ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా కొన్ని ప్రీవియస్ మెయిన్ కాన్సెప్ట్స్ని రివిజన్ చేస్తూ, అంటే ఈ ఎక్సర్సైజ్ ముందు మనం ఇంతకుముందు వీడియోస్లో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ మెయిన్ ఒకసారి గుర్తు చేస్తూ 9.2 ఎక్సర్సైజ్లో 1 to 5 ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం సొల్యూషన్స్ ఇందులో చేయబోతున్నాం. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చాప్టర్లో టాంజెంట్స్ అండ్ సికెంట్స్ టు ఏ సర్కిల్ కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా టాంజెంట్స్ రిలేటెడ్ ఉన్నాయి కనుక టాంజెంట్ అంటే దానికి ఉండే కొన్ని ప్రాపర్టీస్ గుర్తు చేస్తున్నాం. ఇలా ఒక సర్కిల్ని ఒక ప్లేస్లో మాత్రమే మీట్ అవుతూ వెళ్ళే లైన్ మనం టాంజెంట్ అంటాం. సో ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ చాలా వరకు ఈ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి టాంజెంట్కు ఉన్న లక్షణం ఏమిటంటే ఎప్పుడు కూడా అది ఎక్కడైతే సర్కిల్ని మీట్ అవుతుందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో ఈ పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ ఓ అనేది సెంటర్ అనుకుంటే ఓపి కలపగా వచ్చేది రేడియస్. ఈ రేడియస్కి ఎప్పుడు కూడా ఈ టాంజెంట్ అనేది పెర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ ఉండాల్సిన 90 degrees యాంగిల్ అనేది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసిన ఒక విషయం. అలాగే మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ద లెంత్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. ప్రీవియస్ వీడియోలో దీని ప్రూఫ్ మనం చేసాం. ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పాయింట్, సపోజ్ ఆ పి అనే పాయింట్ ఇక్కడ ఉండి దీని నుంచి మనం 2 టాంజెంట్స్ గీయగలుగుతాం. ఏ సర్కిల్కైనా అవుట్ ఆఫ్ ఉన్న పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ మనం డ్రా చేయగలుగుతాం. ఆ రెండిటి యొక్క లెంత్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే లెంత్ మీన్స్ ఇక్కడ ఎక్కడి నుంచి టాంజెంట్ గీయడం స్టార్ట్ చేసామో ఆ పాయింట్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు ఉన్న దూరాన్ని మనం లెంత్ అంటాం. సపోజ్ ఇది ఒక క్యూ దగ్గర మీట్ అయింది, ఇక్కడ ఆర్ దగ్గర అనుకుంటే పిక్యూ అనేటువంటి లెంత్ పిఆర్ అనేటువంటి లెంత్ ఈక్వల్గా ఉంటుంది అని కూడా ఒక థియరమ్ని లాస్ట్ వీడియోలో మనం ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఎక్కడైనా సర్కిల్కి అవుట్ సైడ్ ఒక పాయింట్ కనిపించి దాని నుంచి ఇలా 2 టాంజెంట్స్ గీయబడి ఉంటే ఆ రెండు ఈక్వల్గా మనం తీసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేది. ఈ రూపంలో ఉన్న వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సర్కిల్స్ విత్ సేమ్ సెంటర్ ఆర్ కాల్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అంటే సెంటర్ సేమ్ ఉంటుంది రెండిటికి, బట్ రేడియస్ డిఫరెంట్గా ఉంటుంది. In two concentric circles such that a chord of the bigger circle that touches the smaller circle is bisected at the point of contact with the smaller circle. So ఇది కూడా మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్న కాన్సెప్ట్. అంటే ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఏబి అనేది నేను మెన్షన్ చేసిన దాన్ని తీసుకుంటే ఈ ఏబిని దేనిగా ట్రీట్ చేయటం అబ్జర్వ్ చేయండి. బిగ్గర్ సర్కిల్కి అయితే అది కార్డ్, ఒక కార్డ్ రూపంలో ఉంది, బికాస్ దానిపై ఉన్న 2 పాయింట్స్ జాయిన్ చేస్తుంది. అదే ఈ స్మాలర్ సర్కిల్కి అయితే అదే ఏబి టాంజెంట్. కాబట్టి ఇక్కడ కార్డ్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ దట్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. అంటే పెద్ద సర్కిల్కి కార్డ్ అవుతూ చిన్న సర్కిల్ని టచ్ చేసేటువంటి ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ మనం తీసుకుంటే ఈజ్ బైసెక్టెడ్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఎక్కడైతే సపోజ్ ఈ పి అనే పాయింట్ దగ్గర ఇది స్మాలర్ సర్కిల్ని టచ్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఇది బైసెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడున్న ఏపీ అనేటువంటి లెంత్ ఎంత ఉంటుందో పీబీ లెంత్ అంతే ఉంటుంది. టోటల్గా ఏపీకి ఇది మిడిల్ పాయింట్ అవుతుందని కూడా మనం నేర్చుకున్నాం. సో సపోజ్ ఇక్కడ సెంటర్ అనుకుంటే ఇది ఓ అనుకుంటే ఈ ఓఏపి ఓబిపి అనే ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అవుతాయని మనకు తెలుసు. ఎందువల్లంటే ఓఏ ఓబి రేడియస్లు కాబట్టి ఇవి కూడా ఈక్వల్. మనకి మధ్యలో ఉన్నటువంటి ఓపి కామన్ సైడ్ ఉంది, అలాగే 90 degrees ఉంది కనుక మరి ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారం ఈ రెండు కూడా ఈక్వల్ అని మనం చెప్పొచ్చు. సో ఈ రిజల్ట్స్ ఇప్పుడు మీకు మెన్షన్ చేసిన రిజల్ట్స్ అన్ని మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ ఏదో ఒక చోట మనం ఉపయోగిస్తాం కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ 9.2 స్టార్ట్ చేసి ఒక్కొక్కటి చూద్దాం. సో ఎక్సర్సైజ్ 9.2 మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లంగా అంటే క్వశ్చన్ రూపంలో ఇచ్చిందని కూడా బిట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి బిట్కి ఆప్షన్స్, ఏది కరెక్ట్ ఆన్సర్ అండ్ దానికి రీజన్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ గివ్ జస్టిఫికేషన్ ఫర్ ఈచ్ అని అడగడం జరిగింది. అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడమే కాకుండా గివ్ జస్టిఫికేషన్ అన్నాడు కాబట్టి వీటిని మనం ఒక ఏదైనా రీజన్ ఉంటే ఆ రీజన్ రాయడం, లేదా క్యాలిక్యులేషన్ ఉంటే క్యాలిక్యులేషన్ చేయడం, చేసి ఆన్సర్ రాస్తాం. సో ముందుగా చూడండి, ద యాంగిల్ బిట్వీన్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. ఇప్పుడే మనం దాన్ని మెన్షన్ చేసాం. ఇది క్యాలిక్యులేషన్ కాదు, డైరెక్ట్గా మనం నేర్చుకున్న కాన్సెప్ట్. ఒక సర్కిల్ని తీసుకున్నప్పుడు దాని యొక్క టాంజెంట్కి అలాగే రేడియస్కి, ఆ రేడియస్ కూడా ఎక్కడ గీయాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత. ఇప్పుడే మనం అది ఆ రెండు పెర్పెండిక్యులర్గా ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి 90 degrees కరెక్ట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. అయినప్పటికీ దాని జస్టిఫికేషన్ రూపంలో ఒకసారి ఆ రీజన్ కూడా మనం రాద్దాం.
సో మీకు ఇక్కడ ఆ పటాన్ని మళ్ళీ ఒకసారి చూపించాను. ఒక ట్యాంజెంట్ అంటే ఇది, రేడియస్ అంటే ఇది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇది అయినప్పుడు ఈ ఓపీ అనేది ఖచ్చితంగా ఇస్ పెర్పెండిక్యులర్ టు, సపోజ్ ఇది ఒక ట్యాంజెంట్ ఏబి అనుకుంటే ఓపీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి అని మనం చెప్పొచ్చు. బికాస్ ద ట్యాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏ పాయింట్ దగ్గరైనా ట్యాంజెంట్ తీసుకుంటే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి గీయబడిన రేడియస్ కి అది పెర్పెండిక్యులర్ గా ఉండాల్సిందే అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినటువంటి విషయం ఇది ప్రీవియస్ వీడియోలో. కాబట్టి దాన్ని యూజ్ చేస్తూ ఇక్కడ ఆప్షన్ ఏమని చెప్పొచ్చు మనం, ఆప్షన్ డి 90 degrees ఇస్ ద రైట్ ఆన్సర్ గా మనం ట్రీట్ చేయొచ్చు. ఎందువల్లంటే ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ మనం అడిగాడు కాబట్టి ట్యాంజెంట్ ఎప్పుడు రేడియస్ కి పెర్పెండిక్యులర్ గా ఉండాలి. సో ద యాంగిల్ బిట్వీన్ దమ్ ఈస్ 90 degrees. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఫర్ ద ఫస్ట్ బిట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 బిట్ చూద్దాం. సో రోమన్ నెంబర్ 2లో ఒక క్యాలిక్యులేషన్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఇవే మనం ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లంగా కూడా చేసాం. ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ 24 centimeters and the distance of Q from the center is 25 centimeters. The radius of the circle is. సో ఇటువంటి బిట్స్ మనం చేయాలంటే ఇది ఆ పేరుకి అది బిట్ అయినప్పటికీ ఒక క్యాలిక్యులేషన్ లాంటిదే కాబట్టి దీని ఒక డయాగ్రామ్ గా రిప్రజెంట్ చేయందే మనం పూర్తి చేయలేం. కాబట్టి దీని జస్టిఫికేషన్ ఎలా చేయొచ్చు అంటే ఒక డయాగ్రామ్ చూపిస్తూ ఆ డయాగ్రామ్ లో ఇచ్చిన వాల్యూస్ మెన్షన్ చేస్తే అప్పుడు ఆ రేడియస్ ఎంతో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ముందుగా నేను దానికి తగినట్టుగా జస్టిఫికేషన్ కోసం ముందు ఒక డయాగ్రామ్ తీసుకున్నాం. ఆ డయాగ్రామ్ దేనికి సూటబుల్ గా ఉండాలి, ఒక సర్కిల్ ఉండాలి, ట్యాంజెంట్ ఉండాలి, ఆ లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఏ పాయింట్ నుంచి ఆ ట్యాంజెంట్ స్టార్ట్ అయ్యి మనం గీసామో ఆ లెంత్ మనకి ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్ అని కూడా అన్నాడు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం ఈ పెట్టిన నేమ్స్ ఇక్కడ ఎలా పెట్టాలో, ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అన్నాడు. అంటే ఇక్కడ క్యూ ఎక్కడ తీసుకోవాలి, మనం ట్యాంజెంట్ ఎక్కడ నుండి స్టార్ట్ చేసాము అంటే దేని వద్ద గీచాము అంటే ఎట్ క్యూ ఉంటుంది, కానీ ఫ్రమ్ క్యూ అంటే క్యూ నుండి మనం ట్యాంజెంట్ గీచాం. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ సర్కిల్ ఈస్ 24 centimeters. అంటే ఇక్కడ నుంచి ఈ మీట్ అయ్యే వరకు ఉన్న డిస్టెన్స్ మనకి 24 centimeters ఇవ్వబడింది. సపోజ్ దీన్నే పి అనే పాయింట్ అనుకుంటే పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నమాట. సర్కిల్ ని మీట్ అయిన పాయింట్ పి. సో PQ లెంత్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్, సపోజ్ దట్ ద సెంటర్ బి ఓ. డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్, ఓ క్యూ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 25 centimeters. సో OQ లెంత్ 25 centimeters. The radius of the circle is, so OP is the radius. సో ఈ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత అనేది మనకి క్వశ్చన్. సో ఇదే మనం రేడియస్ గా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ అనుకోవచ్చు దీన్ని. మనకి తెలిసిన ఇప్పుడే వాడిన కాన్సెప్ట్ ఫస్ట్ బిట్ లో కూడా మనం ఉపయోగించాం. ద tangent at any point of a circle is perpendicular to the radius through the point of contact. అంటే ఇక్కడ OPQ అనే యాంగిల్ కంపల్సరీ 90 degrees అయి ఉండాలి మనకు తెలుసు, అంతే తప్ప ఓ దగ్గర కాదు. ఈ టోటల్ ట్రయాంగిల్లో P వద్ద ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ 90 degrees. ఎందువల్లంటే రేడియస్ కి ట్యాంజెంట్ ఎప్పుడు అక్కడ పెర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి. సో దాని ఆధారంగా ఒక 90 degrees ఉన్న ట్రయాంగిల్లో 2 sides మనకు తెలిసినప్పుడు థర్డ్ సైడ్ మనం పైథాగరస్ థియరం ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ జస్టిఫికేషన్ మనం రాసేటప్పుడు ఇన్ ట్రయాంగిల్ అంటే దాని రీజన్ ఎలా వచ్చిందో రాస్తున్నాం OPQ. ఈ క్యాలిక్యులేషన్ పూర్తి చేశాక ఆ బిట్ ఆన్సర్ మనం ఐడెంటిఫై చేస్తాం. OPQ అనే ట్రయాంగిల్లో యాంగిల్ OPQ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎందువల్లంటే ఇక్కడ మనకి 90 degrees ఉండాలని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. 90 degrees ఉన్నప్పుడు అక్కడ పైథాగరస్ థియరం మనకి అప్లై అవుతుంది. సో బై పైథాగరస్ థియరం ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగిస్తే, ఇక్కడ హైపోటెన్యూస్ ఏది అబ్జర్వ్ చేయండి, 90 degrees ఉన్న పీకి ఎదురుగా ఉన్న సైడ్ OQ అనేది హైపోటెన్యూస్. సో OQ స్క్వేర్ ఎంత ఉంటుందో OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ అంత ఉండాలి. సో బై పైథాగరస్ థియరం మనం రాయగలిగింది ఏమిటి, OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు OQ స్క్వేర్. వీటి యొక్క లెంత్స్ మనకి ఇవ్వబడ్డాయి. ఒక OP మాత్రమే మనకు తెలియదు, అదే రేడియస్. దాన్ని R అనుకుంటే ఇక్కడ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ R స్క్వేర్ రాసేస్తే PQ అనే లెంత్ మనకి ఇవ్వబడింది 24. సో PQ స్క్వేర్ ప్లేస్ లో 24 స్క్వేర్ వస్తుంది. OQ ఆల్సో గివెన్ ఇన్ ద ప్రాబ్లం, ఇట్ ఈస్ 25. ఇట్ ఈస్ 25 స్క్వేర్. సో ఈ నెక్స్ట్ స్టెప్ లో మనకి R స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ మీన్స్ మనకి 24 into 24 చేయాల్సి ఉంటుంది. 24 మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 576 వస్తుంది. సో ఇక్కడ 576. అలాగే ఇక్కడ 25 స్క్వేర్ మీన్స్ మనం 25 చేస్తాం. 25 ఆర్ 625 అని ఆల్రెడీ మనకు ఇదివరకే చాలాసార్లు మనం యూజ్ చేసేటువంటి వాల్యూ అది. సో ఇప్పుడు ఇందులోంచి ఆర్ వాల్యూ మనం అడిగాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంది. సో ఆర్ వాల్యూ కావాలంటే ముందు దీన్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేయొచ్చు.
సో ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 625 మైనస్ 576. మరి మీరు 625 లోంచి 576 తీసివేస్తే అబ్జర్వ్ చేయండి 49 వచ్చింది. సో ఆర్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 49. ఇది రేడియస్ ఒక మెజర్మెంట్ కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్ తీసుకోవాలి కనుక రూట్ 49 వాల్యూ మనం 7 కాబట్టి 7 సెంటీమీటర్స్ ఇస్ ద రేడియస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అని మీకు అర్థమవుతుంది. సో ఇది బిట్గా ఇచ్చినప్పటికీ ఒక ప్రాబ్లంగా అడగలిగిన క్వశ్చన్ మీకు తెలుస్తుంది. సో ఇందులో జస్టిఫికేషన్ కూడా రాయమన్నాడు కాబట్టి ప్రతి బిట్కి కూడా ఆ ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా ఇక్కడ సొల్యూషన్ చూపించడం జరుగుతుంది. అంతే తప్ప దీని ఆన్సర్ ఏ అని మాత్రమే తెలుసుకోవడం వల్ల యూజ్ లేదు. ఆ ఏ ఎలా వచ్చింది అంటే ఈ 7 సెంటీమీటర్స్ ఆన్సర్ ఎలా వచ్చింది అనే స్టెప్స్ మెయిన్ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గానే మనం భావించవచ్చు. ఇది బిట్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ నెంబర్ 3. ఇక్కడ పిక్చర్ అనేది ప్రాబ్లంలోనే మనకి ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్ చూస్తూ ఈ మ్యాట్రిక్స్ అనేది మనం ఆన్సర్ చెప్పాలి. ఇఫ్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ ద టూ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ. చూడండి సెంటర్ ఓ ఉంది సర్కిల్ కి, ఏ నుంచి రెండు టాంజెంట్స్ గీయబడ్డాయి చూడండి, ఏపీ అండ్ ఏక్యూ. అండ్ యాంగిల్ పిఓక్యూ ఇస్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. ఈ సెంటర్ దగ్గర ఈ పీక్యూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కలపడం వల్ల ఏర్పడిన యాంగిల్ 110 డిగ్రీస్ అని ఇచ్చాడు, యాంగిల్ పిఓక్యూ. దెన్ యాంగిల్ పిఏక్యూ ఇస్ ఈక్వల్ టు, సో ఈ యాంగిల్ ఎంత అనేది మనం అర్థం జరిగింది. ఇది పిఓక్యూ 110 అయితే ఈ పిఏక్యూ అంటే ఈ ప్లేస్లో ఉన్నటువంటి నేను ఇక్కడ టిక్ చేసిన ప్లేస్లో ఉన్నటువంటి యాంగిల్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో దీనికోసం కూడా ఇప్పుడే మనం జస్టిఫికేషన్ ఈజీగా రాయొచ్చు. పటమే ఇక్కడ ఉంది కాబట్టి దీని జస్టిఫికేషన్ అంటే ఎలా వచ్చింది, ఏ ఆన్సర్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేసేది. ఆన్సర్ చెప్పాకైనా జస్టిఫికేషన్ చేయాలి కనుక ముందుగానే జస్టిఫికేషన్ అనేది పెట్టి మనం రాసిన తర్వాత వచ్చే ఫైనల్ ఆన్సర్ని ఇక్కడ మనం ఆప్షన్గా గుర్తిద్దాం. సో ఇక్కడ మీకు ఇది ఓవరాల్గా ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది. ఓక్యూఏపీ ఇస్ ఏ క్వాడ్రిలేటరల్. ఇందులో 110 డిగ్రీస్ యాంగిల్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి పి వద్ద క్యూ వద్ద కూడా మనకి ఇప్పటికే తెలిసినటువంటి ఈ కండిషన్స్ ప్రకారం బోత్ ఆర్ టాంజెంట్స్ కాబట్టి యాంగిల్ ఓపీఏ 90 డిగ్రీస్ అవ్వాలి, యాంగిల్ ఓక్యూఏ కూడా 90 డిగ్రీస్ అవ్వాలి. బికాజ్ ఈ రెండు టాంజెంట్స్, ఈ రెండు రేడియస్ కాబట్టి మనం ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్గా దీన్ని తీసుకుంటే ఇన్ ఏ క్వాడ్రిలేటరల్, ఇక్కడ ఉన్నటువంటిది ఒక క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉన్నటువంటి ఆకారం ఏదైనా క్వాడ్రిలేటరల్ అనొచ్చు. కాబట్టి ఓక్యూఏపీ అనేటువంటి క్వాడ్రిలేటరల్లో మనకి ఇచ్చిన కండిషన్స్ ప్రకారం యాంగిల్ పిఓక్యూ ఇస్ ఆల్రెడీ 110 డిగ్రీస్. ఇది ప్రాబ్లంలో కనిపిస్తుంది. మరి ఓపీఏ అంటే పి వద్ద ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ 90 డిగ్రీస్ అని మనకు తెలుసు. అదేవిధంగా క్యూ వద్ద ఫామ్ అయ్యే యాంగిల్ కూడా 90 డిగ్రీసే. అంటే ఓపీఏ 90 డిగ్రీస్ అవుతుంది, ఓక్యూఏ కూడా 90 డిగ్రీస్ అవుతుంది. బికాస్ బోత్ ఆర్ టాంజెంట్స్, పిఏ అండ్ పిబి ఏపీ అండ్ ఏక్యూ టాంజెంట్స్ కాబట్టి టాంజెంట్స్కి రేడియస్లు ఎప్పుడు పెర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, టోటల్ క్వాడ్రిలేటరల్లో ఉన్నటువంటి 4 యాంగిల్స్లో 3 యాంగిల్స్ వాల్యూస్ మనకు తెలుసు. ఆ 4th యాంగిల్ వాల్యూ ఒక్కటే మనం అర్థం జరిగింది. మరి జనరల్గా లోయర్ సెక్షన్ నుంచి మనం నేర్చుకునే రూల్ ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ ఎలా అయితే వస్తుందో ఏ క్వాడ్రిలేటర్లో అయినా దాన్ని రెండు ట్రయాంగిల్స్కి అలా విడగొట్టచ్చు. కాబట్టి టోటల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ ఉండాలి. సో మనం అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్ యొక్క మొత్తం దేనిది ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఒక క్వాడ్రిలేటరల్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క మొత్తం దేనికి సమానం అవ్వాలి, 360 డిగ్రీస్కి ఈక్వల్ అని మనం ఆల్రెడీ లోయర్ సెక్షన్స్ నుంచి నేర్చుకుంటాం. సో ఈ 360 డిగ్రీస్కి ఏది సమానం చేయాలి, ఈ 4 కూడితే రావాలి. సో ఆల్రెడీ మన దగ్గర 110, 90, 90 ఉన్నాయి కాబట్టి సో వాటిని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే ఒక 110 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ ఇప్పటికే 3 యాంగిల్స్ అయ్యాయి. ఇక రిమైనింగ్ యాంగిల్ మనకి తెలియకుండా మిగిలింది ఏమిటి, పిఏక్యూ అనేది మాత్రమే. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాంగిల్ పిఏక్యూ తీసుకుంటే ఈ టోటల్ మనకి 360 డిగ్రీస్. సో ఈ వాల్యూ మనకు కావాలి కాబట్టి ఈ రిమైనింగ్ 3 యాంగిల్స్ సమ్ మనం చేస్తే 110, 90, 200 ప్లస్ 90, 290 డిగ్రీస్ ఇక్కడ మనకు వచ్చింది. సో 290 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ పిఏక్యూ ఇస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అనే స్టెప్ మనకు వచ్చింది. సో ఇది ఫైండ్ చేయాలంటే ఈ 290 కూడా మరి ఇటు రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే మైనస్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా యాంగిల్ పిఏక్యూ ఇస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ 290 డిగ్రీస్. మరి 360 డిగ్రీస్లోంచి 290 డిగ్రీస్ మనం తీసివేస్తే వచ్చేది 70 డిగ్రీస్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనకి ఆప్షన్ నెంబర్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సో 70 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దీన్ని బేస్ చేసుకుని ఎప్పుడైనా సరే మనం ఒక అవుటర్ పాయింట్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ని సెంటర్తో కలిపినప్పుడు ఈ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ అవుతుందో కరెక్ట్గా దానికి యొక్క
సప్లిమెంటరీ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 110 ఉంది కాబట్టి 70 వచ్చింది. బికాజ్ ఈ రెండింటి టోటల్ 180 అవ్వాలి. ఈ రెండు ఎలాగో ఎప్పుడు 180 అవుతాయి కాబట్టి ఈ రెండింటి టోటల్ 180 అయ్యేలాగా. అంటే ఇలాంటి బిట్స్ మనం ముందు ఎప్పుడైనా చేసేటప్పుడు జస్టిఫికేషన్ లేకుండా ఆన్సర్ చెప్పాలంటే ఫాస్ట్గా ఇక్కడ 110 ఉంటే 70 చెప్పేయచ్చు. ఇక్కడ 100 ఉంటే 80, లేదా ఇది 150 ఉంటే 30, ఇలా టోటల్ 180 డిగ్రీస్ వచ్చేది ఏది చెప్పినా ఇది కరెక్ట్ అవుతుందని తెలుసుకోవచ్చు. సో ఇది బిట్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్. సో బిట్ నెంబర్ 4లో కూడా మనకి ఒక పిక్చర్ అవసరమైనటువంటి పార్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ క్వశ్చన్లో డయాగ్రామ్ లేదు కనుక మనం ఫామ్ చేసుకోవాలి. ఇఫ్ టాంజెంట్స్ PA and PB from a point P to a circle with center O are inclined to each other at an angle of 80 degrees, then యాంగిల్ POA ఈజ్ ఈక్వల్ టు. సో ఇది కూడా మనకి ఖచ్చితంగా ఒక పిక్చర్ అవసరం. ఆ పిక్చర్ని చూసినప్పుడే మనం దీనికి క్లారిటీ వస్తుంది. ముందుగా ఏం చేయాలి, రెండు ట్యాంజెంట్స్ గీచినట్లుగా మనం తీసుకోవాలి. P అనే పాయింట్ నుంచి సర్కిల్కి రెండు ట్యాంజెంట్స్ గీయాలి. సెంటర్ ఏమో ఓగా తీసుకోవాలి. ఆ రెండు ట్యాంజెంట్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ 80 డిగ్రీస్గా తీసుకోవాలి. సో ముందుగా దానికి ఒక పటాన్ని ఇక్కడ ఫ్రేమ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇది సర్కిల్. ఈ బయట ఉన్నటువంటి పాయింట్ P అన్నాడు కాబట్టి ఈ పాయింట్ Pని ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి మనం, ఈ ప్లేస్లో. మరి ట్యాంజెంట్స్ PA అండ్ PB అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఒక ట్యాంజెంట్ పేరు PA, అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ A అవుతుంది. మరొక ట్యాంజెంట్ PB, సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని మనం Bగా తీసుకోవచ్చు. సో PA అండ్ PB ఆర్ ట్యాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ P టు ఏ సర్కిల్ విత్ సెంటర్ O. సో ఇక్కడ సెంటర్కి పెట్టాల్సిన నేమ్ మనం O. ఆర్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్ అట్ యాంగిల్ ఆఫ్ 80 డిగ్రీస్. ఈ 80 డిగ్రీస్ ఎక్కడ వేయాలి, ఏవి ఇంక్లైన్ అయి ఉన్నాయన్నాడు, ట్యాంజెంట్స్. ఈ రెండు ట్యాంజెంట్స్ మధ్య ఏర్పడినటువంటి కోణం 80 డిగ్రీస్ ఉంది. అంటే PAకి PBకి మధ్య ఉన్నటువంటి యాంగిల్, అంటే ఈ టోటల్ యాంగిల్ 80 డిగ్రీస్. ఇది మనకి ఇవ్వబడింది. సో యాంగిల్ APB మనకి ఇచ్చాడనమాట. దెన్ యాంగిల్ POA ఈజ్ ఈక్వల్ టు, చూడండి POA అంటే ఓన్లీ ఈ యాంగిల్. ఇప్పుడు నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టినటువంటి యాంగిల్ ప్లేస్ మనకు కావాలి. POA ఎంత అవుతుంది? సో ఇది కూడా కొంత ఈజీ పార్ట్ గా మనం చేయొచ్చు. ఏ విధంగా అంటే మనకు తెలుసు, ఆల్రెడీ మనం మరొక రిజల్ట్ ఇంతకు ముందు వెరిఫై చేస్తాం ప్రీవియస్ వీడియోలో. ఎప్పుడైతే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టూ ట్యాంజెంట్స్ గీయబడతాయో సెంటర్ని ఆ పాయింట్ని కలిపేటువంటి లైన్ వల్ల వచ్చేటువంటి రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రుయెన్స్ అవుతాయి. కాబట్టి ఈ 80 డిగ్రీస్ ఇక్కడ బైసెక్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ 40, ఇక్కడ 40 ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దీనికి కూడా జస్టిఫికేషన్ ఏ విధంగా చేయొచ్చు, ఎలా ఆన్సర్ రాబట్టవచ్చు అనేది ఇప్పుడు ఒకసారి సొల్యూషన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆ పటాన్ని మీరు గమనిస్తే, అంటే ఇక్కడ జస్టిఫికేషన్ కాబట్టి బ్రీఫ్గా మొత్తం మ్యాటర్ రాయకుండా కేవలం ఆ పటంలో నుంచి మెయిన్ విషయాలే ఇక్కడ రాసి క్యాలిక్యులేషన్ చూపిస్తున్నాం. ఇప్పుడు ఇందులో యాంగిల్ APB అనేది మనకి 80 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే యాంగిల్ APB 80 డిగ్రీసో ఆ 80 అనేది సెంటర్కి ఇలా కలపడం వల్ల ఆఫ్ అయిపోతుంది. సో OPA కానీ OPB కానీ మనకి 40 డిగ్రీస్ అవుతాయి. ఎందువల్ల ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ కాబట్టి. సో యాంగిల్ OPA ఆర్ యాంగిల్ OPB ఈ రెండిట్లో ఏదైనా సరే మరి 80లో ఆఫ్ రావాలి కాబట్టి 80/2, సో దే ఆర్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. సో ఎవ్రీ యాంగిల్ ఇక్కడ 40గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు ఏ ఒక్క ట్రయాంగిల్ తీసుకున్నా ఇందులోంచి ఆ ఏ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ 90 డిగ్రీస్ అని మనం ఇప్పటికే నేర్చుకున్నాం. బికాజ్ ఇది రేడియస్, ఆ రేడియస్ ఎండ్ పాయింట్ వద్ద గీసిన టాంజెంట్ AP కాబట్టి మరి యాంగిల్ OAP ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ బికాస్ PA ఇజ్ ఏ టాంజెంట్ కదా. ఇది ఒక టాంజెంట్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రేడియస్కి పెర్పెండిక్యులర్గా ఉండాలి కాబట్టి ఇది 90 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండింటి విషయాలలో మనకి ఏం తెలుస్తుందో చూడండి. ఈ 80ని బట్టి మనం చెప్పగలిగిన విషయం ఇక్కడ 40 ఉందని. ఆల్రెడీ ఈ యాంగిల్తో సంబంధం లేకుండా ఇక్కడ 90 డిగ్రీస్ ఉండాలి. సో ఒక ట్రయాంగిల్ పార్ట్ మాత్రమే మనం తీసుకుంటే ఇందులో టూ యాంగిల్స్ ఇప్పటికే మనకు తెలిసాయి. ఇక్కడ 90 ఉందని తెలిసింది, ఇక్కడ 40 డిగ్రీస్ ఉందని తెలిసింది. కాబట్టి రిమైనింగ్ యాంగిల్ ఎక్కడ ఉంటుందని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఇన్ ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ వాల్యూ తీసుకున్నాం, ఒక ట్రయాంగిల్ షేప్ మనం తీసుకున్నాం. OAP అనేటువంటి ట్రయాంగిల్ తీసుకుంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఏమవ్వాలి అంటే సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్. ఏ ట్రయాంగిల్లో అయినా సరే సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ మనకి ఇంతకుముందు క్వాడ్రిలేటరల్ అయితే 360 ట్రయాంగిల్కి వచ్చేసరికి ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. మరి ఈ ట్రయాంగిల్లో ఈ మూడు యాంగిల్స్ కలిపి 180 రావాలి. అంటే ఈ యాంగిల్ OAP, ఈ యాంగిల్ పేరు OPA, ఇంకో యాంగిల్ పేరు మనకి POA అవుతుంది. సో ఆ మూడింటిని ఇక్కడ రాద్దాం. సో యాంగిల్ OAP ప్లస్ యాంగిల్ OPA ప్లస్ యాంగిల్ POA ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది జాగ్రత్తగా ఇక్కడ పట్టం చూసి అర్థం లేదు. OAP అంటే A వద్ద యాంగిల్, OPA అంటే ఇక్కడ P వద్ద సగం వరకు ఫామ్ అయిన యాంగిల్, POA అంటే ఇక్కడ సెంటర్ వద్ద ఈ OP వల్ల ఏర్పడిన యాంగిల్.
ఈ మూడు కలిపి 180. బట్ ఇప్పటికే మనం వీటి వాల్యూస్ రాసాం చూడండి. ఓఏపీ ఆల్రెడీ 90 డిగ్రీస్. సో ఈ ప్లేస్లో మనం 90 డిగ్రీస్ రాసుకోవచ్చు. ఓపీఏ అంటే ఇప్పుడే రాస్తాం. ఓపీఏ కానీ ఓపీపీ కానీ 40 డిగ్రీస్ అండి. సో ఈ ప్లేస్లో 40 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ పిఓఏ మాత్రం ఇప్పటివరకు అన్నోన్ వాల్యూ, మనకు తెలియని వాల్యూ. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అదే పదం ఉంచేస్తే ఈ టోటల్ 180 అవ్వాలనే దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా 90 ప్లస్ 40 ఆల్రెడీ 130. సో 130కి పిఓఏ యాడ్ చేస్తే 180 రావాలి. దేర్ ఫోర్ పిఓఏ అనే యాంగిల్ ఎంత అంటే మనం చేయాల్సింది 180లో నుండి 130ని మైనస్ చేయడం. సో ఇట్ కెన్ బి ఈక్వల్ టు 50 డిగ్రీస్ అని మనం ఆన్సర్ చెప్పచ్చు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కూడా ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 80 కదా, ఇందులో ఆఫ్ 40. ఇది ఎప్పుడు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అనమాట. అంటే మేము ఇందాక అనుకున్నాం ఇక్కడ ఉన్న యాంగిల్ టోటల్గా ఇక్కడ మొత్తానికి కూడా సప్లిమెంటరీ అవుతుంది. అంటే ఇక్కడ 80 ఉందంటే ఇది మొత్తం 100లో ఇది సగం కాబట్టి మళ్ళీ 50. ఈ విధంగా ఫాస్ట్గా కూడా మనం క్యాలిక్యులేషన్ చేసి చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ 80 కాకుండా సపోజ్ మనకు ఒక ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఒక 120 ఉందనుకోండి. ఇది 120 కాబట్టి ఇక్కడ 60 ఉంటుంది. 60లో ఆఫ్ 30 అవుతుంది కాబట్టి ఇక్కడ 30 అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఏ దీనికి కరెక్ట్ ఆన్సర్ అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది మనకి బిట్ నెంబర్ 4. సో ఇదే ఫస్ట్ క్వశ్చన్లోని లాస్ట్గా ఇచ్చిన బిట్ రోమన్ నెంబర్ 5. ఇది కూడా మీకు అక్కడ ఫిగర్ ఇవ్వడం జరిగింది. దానిలో ఈ వాల్యూస్ చూస్తూ మనం ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ చదివి దీని ఆన్సర్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇన్ ద ఫిగర్ xy and x dash y dash are two parallel tangents to a circle with center O. చూడండి ఇక్కడ రెండు టాంజెంట్స్ మనకి ముందుగా గీయబడ్డాయి. xy అనేది ఒక టాంజెంట్, x dash y dash ఈ రెండు పైగా ప్యారలల్ టాంజెంట్స్. అంటే సర్కిల్కి ఒకటి పై భాగంలో గీయబడితే సేమ్ దానికి ప్యారలల్గా ఇలా రెండో ఎండ్ పాయింట్ మధ్య గీయబడింది. నెక్స్ట్ అనదర్ టాంజెంట్ ఏబి విత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి. ఇంకొక టాంజెంట్ కూడా ఇక్కడ టోటల్గా సర్కిల్కి చూడండి 3 టాంజెంట్స్ ఉన్నాయి. xy x dash y dash ఇలా గీయబడితే రైట్ సైడ్ అనదర్ టాంజెంట్ మనకి గీయబడింది. దాని యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి. ఇంటర్సెక్టింగ్ xy at a, ఇది కరెక్ట్గా xyని ఏ వద్ద మీట్ అవుతుంది, అండ్ x dash y dash at b. అంతే కదా, 3 టాంజెంట్స్ ఉన్నాయి. ఒక టాంజెంట్ ఈ పై రెండింటిని మీట్ అవుతూ వస్తుంది ఒక ట్రాన్స్ఫర్సల్ లాగా. ఆ రెండు మీట్ అయిన ప్లేస్కే మనం ఏబీలనే పేరు పెట్టాం. దెన్ యాంగిల్ ఏఓబి ఎంత అనేది క్వశ్చన్. చూడండి ఇది మనం ఐడెంటిఫై చేయాలి. ఏఓబి ఈ మిడిల్లో యాంగిల్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. సో దీనికి కూడా మనం మరి దీని జస్టిఫికేషన్ చేయాలంటే ఇక్కడ కూడా నార్మల్ గెస్సింగ్తో అయితే ఫాస్ట్గా దాని ఆన్సర్ చెప్పొచ్చు. అయినప్పటికీ మనం రీజన్తో సహా ఎలా అది వచ్చిందో చెప్పాలి కాబట్టి దీన్ని జస్టిఫికేషన్ చేయడానికి ఇందులో ఒక చిన్న పార్ట్ మళ్ళీ మనం కన్స్ట్రక్షన్గా చేయాల్సిందంటే ఈ ఓసీని కూడా మనం జాయిన్ చేసి చూపించినట్లయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక 2 ట్రయాంగిల్స్ మధ్యలోంచి ఫ్రేమ్ అవుతాయి. టోటల్గా ఉన్న ట్రయాంగిల్ని 2 భాగాలుగా మనం విడగొట్టినట్టు అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్లేస్లు కూడా ఏదైనా మనం నేమ్ ఇస్తే, సపోజ్ ఇది ఒక డయామీటర్ అనుకోండి, ఈ రెండు XY దీన్ని మీట్ అయ్యేటువంటి ప్లేస్ని మనం సపోజ్ P అని, X డాష్ Y డాష్ మీట్ అయ్యే ప్లేస్ని Q అని మనం పేర్లు పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పటంలో మీరు ఇవి ప్రాబ్లంలో ఇవ్వలేదు, మనం తీసుకున్నటువంటి నేమ్స్ అనమాట. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ మనం కంపేర్ చేయడం ద్వారా వీటి మధ్య క్లారిటీ మనకు వస్తుంది. చూడండి ఎలా అంటే ఇక్కడ ఈ ఓసీని కూడా జాయిన్ చేయడం వల్ల ఇక్కడ మొత్తం 4 పార్ట్స్గా ఈ యాంగిల్స్ విడిపోతాయి. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇందులో ఏంటంటే 2 ట్రయాంగిల్స్ ఏమైనా కంపేర్ చేయండి, ఓపీఏ ఓసీఏ. ఈ 2 ట్రయాంగిల్స్ పక్క ట్రయాంగిల్స్ మనం తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఓపీఏ ట్రయాంగిల్ ఓసీఏ అనేటువంటి వాటిని మనం తీసుకుంటే ఇక్కడ ఏమేమి ఎక్కువ అబ్జర్వ్ చేయండి, ఓపీ ఎంత ఉందో ఓసీ కూడా అంతే ఉంటుంది. బికాస్ ఈ రెండు రేడియస్లు, ఆ సర్కిల్ యొక్క రేడియస్లు కాబట్టి ఓ నుంచి పి ఎంత డిస్టెన్స్ ఉందో సి అంతే ఉంటుంది, క్యూ అంతే ఉంటుంది. బికాజ్ అవన్నీ సర్కిల్ పైన ఉన్న పాయింట్స్. సో మనం కొన్ని రిజల్ట్స్ ఇలా రాయొచ్చు, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అంటే ఒక సైడ్ ఈక్వల్ అని రెండిట్లో అర్థమైపోయింది. మరి రిమైనింగ్ కూడా చూస్తే మనకి ఓఏ అనేది రెండిట్లోనూ ఉంది, ఓపీఏ కాకుండా ఓఏ అనే సైడ్ 2 చోట్ల ఉంది. కాబట్టి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ సిన్స్ ఈ రెండు కూడా కామన్ సైడ్ కిందకు వస్తాయి. చూడండి రెండిట్లోనూ కామన్గా ఉన్న సైడ్ ఓఏ. అదేవిధంగా ఈ పైన రాసిన దానికి రీజన్ ఏంటంటే బోత్ ఆర్ రేడియస్లు కాబట్టి రేడి అనే ప్లూరల్ కూడా మనం రాస్తాం. ఇక మరొకటి మనం చెప్పగలిగింది ఈ పిఏ అనేది ఎంత ఉంటుందో మరి ఇక్కడ ఉన్నటువంటి ఏసీ కూడా అంతే ఉంటుందని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే ఏ అనేది అవుటర్ పాయింట్, దీనికి దాని నుంచి 2 టాంజెంట్స్ గీబడినట్లుగా ఉన్నాయి. సో ఏపీ లెంత్ ఎంత ఉందో ఏసీ లెంత్ అంతే ఉంటుంది. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సిన్స్ అవి ఎందుకు అంటే ఈ రెండు కూడా టాంజెంట్స్ మాత్రమే, అది కూడా ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఏ. సో టాంజెంట్స్ ఫ్రమ్ ఏ మనం ఇంతకుముందు కాన్సెప్ట్లో ఇవన్నీ నేర్చుకున్నాం. చూడండి ఒకసారి ఈ ఎక్సర్సైజ్ ముందు చెప్పేటప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ గుర్తు చేస్తాం.
ద లెంగ్త్స్ ఆఫ్ ద టూ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి రూల్ని బట్టి ఈ రెండు రాసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ట్యాంగిల్స్ ఎగ్జాక్ట్గా దీంట్లో ఉన్న ప్రతి సైడ్ దీంట్లో ఉన్న ఏదో ఒక సైడ్కి ఎక్కువగా ఉంది. ఓపీ ఓసీకి, ఈ పిఏ ఏసీకి, ఓఏ కామన్గా. అంటే కంప్లీట్గా దీన్ని ఏం చెప్పొచ్చు, మనం మూడు సైడ్స్ సమానం అయిపోయాయి కాబట్టి దీన్నే మనం ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్స్ రూల్ అంటాం. అంటే ఈక్వల్ అయిపోయింది డైరెక్ట్. ఇక్కడ సిమిలర్ అయితే కేవలం రేషియో ఈక్వల్గా ఉండాలి, బట్ ఇక్కడ ఈక్వల్ అయిపోయింది కనుక ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారం ట్రయాంగిల్ ఓపీఏ ఈజ్ కాంగ్రుయెన్స్గా మనం రాసేయచ్చు. కాబట్టి ఓపీఏ ఆర్డర్లో ఇక్కడ రాయాలంటే ఓపీకి సమానంగా ఉన్న ఓసీని తీసుకోవాలి కాబట్టి దీని యొక్క ట్రయాంగిల్ నేమ్ ఏమవుతుంది, ఓసీఏ అవుతుంది. మరి ఇప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇదే విధంగా ఓపీఏ ఓసీఏ సమానము అంటే ఈ ఓ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఏఓపి ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ ఓ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ కూడా అంతే ఉంటుంది రెండు ట్రయాంగిల్స్లో. సో దేర్ ఫోర్ యాంగిల్ ఏఓపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓఏ అని చెప్పొచ్చు. అంతే కదా, ఏఓపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓఏ అంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ అంతే యాంగిల్ ఉంది. సపోజ్ దాన్నే మనం ఇక్కడ మనం ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఈజీగా ఉండడానికి సపోజ్ ఈ ప్లేస్ని మనం సమ్ యాంగిల్ స్మాల్ ఏ అనుకుంటే ఇది కూడా స్మాల్ ఏ అవుతుంది అనమాట. అంతే కదా, యాంగిల్ ఏఓపి ఎంత ఉంటుందో యాంగిల్ పిఓసి కూడా అంతే ఉంటుందని చెప్పాం. అదేవిధంగా సిమిలర్లీ సేమ్ కండిషన్స్ ఇటు వేరే ట్రయాంగిల్ కూడా మనం అప్లై చేసినప్పుడు ఇదే ఈ రెండు ట్రయాంగిల్స్ ఎలా పక్కపక్క కంపేర్ చేస్తామో ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కంపేర్ చేస్తే ఓసీబీ ఓబిక్యూ లేదా ఓసీబీ ఓక్యూబీ ఈ రెండు కూడా సిమిలర్ అవుతాయి. దాని ప్రకారం ఇక్కడ ఓ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి. అంటే మనం ఏమని రాయొచ్చు, యాంగిల్ సిఓబి ఎంత ఉంటుందో యాంగిల్ క్యూఓబి కూడా అంతే ఉంటుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. చూడండి, ఈ రెండు సమానం ఎలా చెప్తున్నామో ఈ రెండు యాంగిల్స్ కూడా సమానం అవ్వాలి. ఎందుకంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ కాబట్టి ఓక్యూ ఓసీకి ఈక్వల్, ఓబి కామన్ సైడ్, బీక్యూ బీసీ అనేవి ట్యాంజెంట్స్ ఫ్రమ్ బి కాబట్టి ఈ రెండు సమానం కనుక ఈ రెండు ప్లేస్లో ఒకే యాంగిల్ ఉంటుంది. సపోజ్ వాటిని మనం స్మాల్ బీతో సూచిద్దాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న వాటిలో టోటల్గా ఓ దగ్గర ఈ రైట్ సైడ్ ఫామ్ అయినాయి మొత్తం 4 యాంగిల్స్ ఉన్నాయి. మరి ఈ 4 యాంగిల్స్ కలిపి చూడండి ఏ షేప్ ఫామ్ అవుతుంది, ఒక 180 డిగ్రీ షేప్ మనకి ఫామ్ అవుతుంది. ఒక దాన్ని మనం ఏమంటాం, స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఈ విధంగా ఈ షేప్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ 4 మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఏ ప్లస్ బి అనేటువంటి యాంగిల్స్ మొత్తం కలిపి మనకి 180 డిగ్రీస్కి సమానం అని అర్థమవుతుంది. అంటే ఇందులోనే 2 ఏలు 2 బీలు ఉన్నాయి కాబట్టి సో 2 ఇంటూ ఏ ప్లస్ బిగా దీన్ని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఏ ప్లస్ బి కలిపితే ఎంత, విడివిడిగా తెలియనప్పటికీ ఏ ప్లస్ బి కలిపితే మనకి ఎంత రావాలని అర్థమవుతుంది, 90 డిగ్రీస్. మరి ఏ ప్లస్ బి అంటే ఈ మిడిల్లో చూడండి ఏబి కలిపి మనం ఒకే యాంగిల్ ఎలా రాయొచ్చు, ఏఓబి అనే యాంగిల్గా రాయొచ్చు. మనం అడిగినటువంటి యాంగిల్ ఏఓబి రావాలంటే ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలి కాబట్టి ఆ రెండు టోటల్ 90 డిగ్రీస్గా మనం చెప్పొచ్చు. సో ఏ ప్లస్ బికే మరొక పేరు ఇక్కడ యాంగిల్ ఏఓబి యాడ్ చేస్తే వచ్చేది 90 డిగ్రీస్. బికాజ్ ఏఓబిలో రెండు పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ఏ ఒకటి బి అనుకున్నాం. ఈ రెండు సమానం కాబట్టి ఈ టోటల్ కరెక్ట్గా మనకి 90 డిగ్రీస్ అవుతుందని తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ నెంబర్ సి 90 డిగ్రీస్ అనేది కరెక్ట్. అంటే ఇది కూడా ఒక బిట్గా కాబట్టి మనం ఇది కూడా ఇక్కడ 90 డిగ్రీస్ ఫ్రేమ్ అవుతుంది. అలాగే ఈ రెండు బేస్ చేసుకుని ఇక్కడ ఏబీని చెప్పొచ్చు. కానీ దానికంటే కరెక్ట్ సొల్యూషన్ ఇదనమాట. అంటే రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేయడం ద్వారా ఈ రెండు యాంగిల్స్ ఒకటే రావాలి, ఈ రెండు ట్రయాంగిల్స్ కంపేర్ చేస్తే ఈ రెండు ప్లేస్లు ఒకటే రావాలి. బట్ ఈ 4 ప్లేస్లు కలిపి మాత్రం ఒక స్ట్రైట్ యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి కనుక అది 180 డిగ్రీస్ అవ్వాలి. దాన్ని బట్టి ఈ రెండు ప్లేస్లు కలిపితే 90 డిగ్రీస్ అవ్వాలని మనకు తెలుస్తుంది. అందువల్ల ఇండివిజువల్గా ఈ యాంగిల్స్ ఎంత ఉన్నప్పటికీ ఈ టోటల్ యాంగిల్ ఏఓబి మాత్రం ఖచ్చితంగా 90 డిగ్రీస్కి సమానం అవుతుందని తెలుస్తుంది. ఇది మనకి టోటల్గా ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో ఈ 5 బిట్స్ని 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్గా మనం పూర్తి చేస్తాం. ఇక ఎక్సర్సైజ్లోని నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. సో అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కానీ దీని నెక్స్ట్ వచ్చే కానీ అన్ని కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇంతకుముందే మనం ఫస్ట్ గుర్తు చేసినట్టుగా కాన్సెంట్రిక్ సర్కిల్స్కి సంబంధించిన ప్రాబ్లం. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ రెడీ, 5 centimeters and 3 centimeters are drawn. Find the length of the chord of the larger circle which touches the smaller circle. సో మీకు ఈ వీడియో బిగినింగ్లో చూపించిన కాన్సెప్ట్స్లోనే ఈ మెథడ్ కూడా చూపించడం జరిగింది. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ మనం తీసుకోవాలి. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీన్స్ విత్ ద సేమ్ సెంటర్. సో రెండిటికి కూడా మనకి ఇలా సెంటర్ అనేది సేమ్ ఉంటుంది, బట్ రేడియస్ డిఫరెంట్గా ఉంటాయి. వీటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఇవి రేడియస్ లెంత్ ఉన్నాయో వచ్చాడు, ఒకటి 5 సెంటీమీటర్స్ ఉంటే ఒకటి 3 సెంటీమీటర్స్ ఉంది. తర్వాత లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ మనం కనుక్కోవాలి. ముందుగా వీటి రేడియస్ని మనం మెన్షన్ చేస్తే ఒకటి 3 ఒకటి 5 సెంటీమీటర్స్. సపోజ్ ఇది రేడియస్ అనుకున్నాం, లోపల ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ ఇది ఒక్కటే తీసుకుంటే 3 సెంటీమీటర్స్,
అవుటర్ సర్కిల్ వరకు రేడియస్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఒక కార్డ్ కూడా గీయాలి. ఆ కార్డ్ ఎలా ఉండాలి? లార్జర్ సర్కిల్కి కార్డ్ అవుతూ స్మాలర్ సర్కిల్ని టచ్ చేయాలి. అంటే చూడండి, ఈ ప్లేస్ ఎక్కడైతే ఇప్పుడు మనం రేడియస్ వరకు గీచాపామో ఆ ప్లేస్ నుంచి టచ్ అయ్యే విధంగా ఒక ట్యాంజెంట్ని, అంటే లోన సర్కిల్కి అయితే ట్యాంజెంట్, అవుటర్ ఉన్న సర్కిల్కి అయితే కార్డ్ని మనం డ్రా చేస్తే చూడండి ఈ విధంగా ఫామ్ అయింది. టోటల్గా మనకు కావాల్సిన పిక్చర్ ఇదని అర్థమవుతుంది. మనకి ఒక 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. అందులో స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ అవుతూ బిగ్గర్ సర్కిల్కి కార్డ్ అయ్యేటువంటి దాన్ని మనం తీసుకున్నాం. ఇందులో ఈ కొలతలు మెన్షన్ చేస్తే ఈ 5 సెంటీమీటర్స్ ఎక్కడ, 3 సెంటీమీటర్స్ ఎక్కడ మనం చూస్తే ముందుగా వీటికి కొన్ని నేమ్స్ ఇచ్చినట్లయితే సపోజ్ సెంటర్ ఓ అనుకుందాం. ఈ కార్డ్ అనేది ఏబీగా తీసుకుందాం. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనం పి ఆర్ సి ఏదైనా మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఓపి అనేది స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్, ఓపి మాత్రమే. సో ఓపి ఎంత ఉంది? 3 సెంటీమీటర్స్ ఉంది. అలాగే ఈ 5 సెంటీమీటర్స్ అనేది పెద్ద సర్కిల్ యొక్క రేడియస్, అంటే ఓ నుంచి ఏ వరకు ఉన్న డిస్టెన్స్ మనకి ఇవ్వబడింది, ఇట్ ఈస్ 5 సెంటీమీటర్స్. ఈ రెండు మాత్రమే మనకు తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు ఈ టోటల్గా లెంత్ ఆఫ్ ద కార్డ్ మనం కనుక్కోవాలి, అంటే ఏబి మనం కనుక్కోవాలి. సో ఆల్రెడీ మనం ఇంతకుముందే మెన్షన్ చేసాం, ఎప్పుడైతే ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్లో మనకి బిగ్గర్ సర్కిల్కి కార్డ్ అవుతూ స్మాలర్ సర్కిల్కి మనకి ట్యాంజెంట్ అయింది ఏదైనా ఉంది అంటే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద ఇది బైసెక్ట్ అవుతుంది. అంటే ఏపీ వాల్యూ ఎంత ఉందో పీబీ వాల్యూ సేమ్ ఉంటుంది అని మనకు తెలుసు. అందువల్ల ఏపీ వాల్యూ కనుక్కుంటే టోటల్ లెంత్ మనం కనుక్కున్నట్లే. దాంతోపాటుగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ పీ వద్ద ఉండాల్సింది 90 డిగ్రీస్, బికాస్ ఇక్కడ రేడియస్ అనేది ఎప్పుడు కూడా ట్యాంజెంట్కి పెర్పెండిక్యులర్గా ఉండాలి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర. కాబట్టి ముందుగా మనం ప్రాబ్లంలో ఉన్న విషయాలు రాసినట్లయితే, ఇప్పుడు రేడియస్ ఇక్కడ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. సో రేడియస్ ఆఫ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి లార్జర్ సర్కిల్, పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? అది 5 సెంటీమీటర్స్. అంటే ఓ నుంచి ఏ వరకు ఉన్నది పెద్ద సర్కిల్ యొక్క రేడియస్, ఇట్ ఈస్ 5 సెంటీమీటర్స్. ఇన్ ద సేమ్ వే రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్, అక్కడ ఉన్నటువంటి చిన్న సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క రేడియస్ ఆ పటంలో మనం అబ్జర్వ్ చేస్తే ఓ నుంచి పి వరకు ఇది ఎంత ఉంది? 3 సెంటీమీటర్స్. ఈ రెండు తీసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి? ఏబి ఈజ్ ద కార్డ్, ఇది ఒక కార్డ్గా మనం తీసుకున్నాం ఆఫ్ లార్జర్ సర్కిల్, అంటే పెద్ద సర్కిల్కి అది కార్డ్ అవుతూ విచ్ టచెస్, ఏదైతే మళ్ళీ చిన్న సర్కిల్ టచ్ చేస్తుందో అదే ఇక్కడ ఏబిగా మనం తీసుకున్నాం. కాబట్టి విచ్ టచెస్ ది స్మాలర్ సర్కిల్, అంటే పెద్ద సర్కిల్కి కార్డ్గా ఉంటూ దాని 2 పాయింట్స్లో టచ్ చేస్తూ చిన్న సర్కిల్ని మాత్రం ఒకే పాయింట్లో టచ్ అవుతూ వెళ్తున్నటువంటి కార్డ్ని మనం ఏబిగా తీసుకున్నాం. సో ఏబి అనేది అందుకే బిగ్గర్ సర్కిల్కి కార్డ్, స్మాలర్ సర్కిల్ దృష్ట్యా చూస్తే అది ట్యాంజెంట్. ఇప్పుడు ఆ ఏబీ లెంత్ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఓపీ అనేది ఏబీకి పెర్పెండిక్యులర్గా ఉంటుంది కనుక యాంగిల్ ఓపీఏ అనేది కంపల్సరీ మనకి ఎంత ఉండాలి? 90 డిగ్రీస్గా ఉండాలి. సో ఎందువల్ల అంటే మనకు తెలుసు రేడియస్ అనేది మనకి ట్యాంజెంట్కి పెర్పెండిక్యులర్గా అక్కడ ఫామ్ అవ్వాలని. ఇప్పుడు ఈ లెంత్ కనుక్కోవడానికి మనకి ఈజీగా ఉపయోగపడేది ఏంటంటే పైథాగరస్ థియరమ్. కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఫ్రేమ్ అయింది కాబట్టి ఇందులో కూడా సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని మనం ఒకవేళ ఇందులో ఈ ఓని బిని కూడా ఇలా జాయిన్ చేసినా ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ అవుతాయి. ఎందుకంటే రెండు కామన్ సైడ్స్ ఉన్నాయి, రెండు హైపోటెన్యూస్లు ఒకటే. అదేవిధంగా ఓపీ కామన్ సైడ్, హైపోటెన్యూస్లు రెండు ఒకటే ఉన్నాయి, 90 డిగ్రీస్ ఉంది. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్. సో మనం ఏపీ కనుక్కుంటే పీబీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఒక ట్రయాంగిల్ని మనం తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఓపిఏ బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. ఎందువల్లంటే ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు మనం పైథాగరస్ థియరమ్ని ఉపయోగించవచ్చు. ఎలా తెలిసింది? దీని ముందు మనం రాసిన స్టెప్లో ఎక్కడ 90 డిగ్రీస్ ఉందో ఆల్రెడీ రాసాం చూడండి. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఓపీఏ దగ్గర ఉంది కాబట్టి పీకి ఆపోజిట్గా ఉన్న ఓఏ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఓపీ ఏపీ అనేవి మనకి ఇతర 2 సైడ్స్ అవుతాయి. సో పైథాగరస్ థియరమ్ ప్రకారం ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. కాబట్టి ఈ ఏపీ స్క్వేర్ ఓపీ స్క్వేర్ కలిపి ఓఏ స్క్వేర్ అవ్వాలి. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏమిటి? ఏపీ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు ఓఏ స్క్వేర్. ఇందులో రెండు వాల్యూస్ మనకు తెలుసు. ఏపీ ఒక్కటే మనకి ఇంకా తెలియని వాల్యూ కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. ప్లస్ ఓపీ అంటే స్మాలర్ సర్కిల్స్ రేడియస్ కాబట్టి ఇక్కడ 3, సో ఇది 3 స్క్వేర్. ఓఏ ఈజ్ నథింగ్ బట్ లార్జర్ సర్కిల్ రేడియస్ కాబట్టి ఇది 5 స్క్వేర్. సో ఏపీ స్క్వేర్ ప్లస్ 9, 3 స్క్వేర్ మీన్స్ 9, 5 స్క్వేర్ మీన్స్ 25. సో మనకి ఏపీ వాల్యూ రావాలంటే ముందుగా ఈ +9ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే -9 అవుతుంది. 25లో 9 మైనస్ చేస్తే 16. సో ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏపీ స్క్వేర్. దేర్ ఫోర్ ఏపీ ఎంత అంటే ఏం చేస్తాం? దాని మొత్తానికి స్క్వేర్ రూట్ వాల్యూ. సో √16 ఈక్వల్ టు మనకి 4 కాబట్టి ఇక్కడ
4 సెంటీమీటర్స్ అనేది ఏపీ లెంత్కి సమానం. బట్ మనం అడిగిన క్వశ్చన్ చూడండి, లెంత్ ఆఫ్ ద కార్డ్. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఓన్లీ ఏపీ కాదు, టోటల్గా కార్డ్ యొక్క లెంత్. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు, ఏబీ రావాలంటే ఏం చేయాలి, ఏపీకి పీబీని కలపాలి. బట్ ఈ రెండు సమానమే కాబట్టి ఏపీ ఎంత వస్తే దాన్ని మళ్ళీ కలుపుకుంటాం, అంటే దాన్ని డబల్ చేస్తే సరిపోతుంది. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏపీ. కాబట్టి ఆల్రెడీ మనకి 4 సెంటీమీటర్స్ అని వచ్చింది కనుక 2 4s are 8 అవుతుంది. కాబట్టి ఈ కార్డ్ యొక్క లెంత్ మనకి టోటల్గా 8 సెంటీమీటర్స్గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ 5 3ని బట్టి ఇక్కడ 4 కనుక్కున్నాం, దాన్ని డబల్ చేస్తే ఇది వస్తుంది అన్నమాట. ఇది బ్రీఫ్గా ఈ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 2 దీంతో మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మోడల్. Prove that the parallelogram in circumscribing a circle is a rhombus. మనం ప్రీవియస్ వీడియోలో సర్క్యూమ్స్క్రైబ్ అయిన క్వాడ్రిలేటరల్ గురించి ఆల్రెడీ చూసాం ఆ రిజల్ట్ని. సేమ్ అదే కాన్సెప్ట్ మెన్షన్ చేస్తాం. అంటే మనకి ముందుగా ఈ ప్రాబ్లం చేయాలంటే ప్యారలలోగ్రామ్కి రాంబస్కి ఉన్న డిఫరెన్స్ మీకు తెలియాలి. జనరల్గా మనకి ఇక్కడ ఒకసారి రఫ్గా చూపిస్తున్నాను. ప్యారలలోగ్రామ్ యొక్క కండిషన్స్ ఎలా ఉంటాయి, రాంబస్ యొక్క కండిషన్ ఎలా ఉంది. దీన్ని ప్యారలలోగ్రామ్ అంటాం. ఇలా జనరల్గా మనం ఒక డైమండ్ షేప్తో కంపేర్ చేస్తూ ఉండేదాన్ని ఇది రాంబస్ అంటాం. ఇన్ రాంబస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకు తెలిసిన దాని ప్రకారం రాంబస్ అంటే ఆల్ సైడ్స్ మనకి ఈక్వల్ అయి ఉండాలి. ప్యారలలోగ్రామ్లో మాత్రం ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే ఈ రెండు మాత్రమే ఈక్వల్ ఉంటే సరిపోతుంది. ఇక మరొక ముఖ్యమైన కండిషను, రాంబస్లో 4 సైడ్స్ ఈక్వల్ ఉండటమే కాకుండా డయాగోనల్స్ పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ప్యారలలోగ్రామ్ మాత్రం డయాగోనల్స్ పెర్పెండిక్యులర్గా ఉండవు, ఈక్వల్గా కూడా ఉండవు. ఇందులో కూడా ఈక్వల్గా ఉండకపోయినా పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇక మరొక ముఖ్యమైన కండిషన్ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒక ప్యారలలోగ్రామ్ అని తీసుకున్నటువంటి పటంలో ఏ చేంజ్ చేస్తే అది రాంబస్గా మారిపోతుంది అర్థం చేయండి. బికాస్ ప్యారలలోగ్రామ్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేజ్ రాంబస్. ఎవ్రీ రాంబస్ ఈజ్ ఆల్సో ఏ ప్యారలలోగ్రామ్, బట్ ఎవ్రీ ప్యారలలోగ్రామ్ నీడ్ నాట్ బి ఏ రాంబస్. కాబట్టి రాంబస్ అయ్యిందంటే అది ఆల్రెడీ ప్యారలలోగ్రామ్ అయినట్లే. కానీ ప్యారలలోగ్రామ్గా మాత్రమే ఉంది, రాంబస్గా లేదని ఉండాలి అంటే ఈ సైడ్స్ మధ్య డిఫరెన్స్ ఉండాలి. బట్ ఈ 2 సైడ్స్ కూడా కనుక ఈక్వల్ అయిపోయాయి అనుకోండి, అంటే ప్యారలలోగ్రామ్లో ఇలా ఎడ్జసెంట్ సైడ్స్ ఏ పేరైనా ఈక్వల్గా ఉంటే, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటే ఆటోమేటిక్గా ఇంకా అది రాంబస్ లక్షణాలు వచ్చినట్టు. ఎందువల్ల ఇప్పుడు 4 సైడ్స్ ఈక్వల్ అయిపోతాయి కాబట్టి ఆల్రెడీ ఆపోజిట్ ఈక్వల్, మనం పక్క సైడ్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే అప్పుడు అది రాంబస్గా మనం ట్రీట్ చేయొచ్చు. అంటే ప్యారలలోగ్రామ్ రాంబస్గా మార్చాలంటే ఈ యాంగిల్స్ ఇవేమీ చేంజ్ చేయకుండా కేవలం ఈ సైడ్ లెంత్ని పెంచితే సరిపోతుంది. అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ వచ్చేలాగా కండిషన్ ఉంటే అప్పుడు ఆ ప్యారలలోగ్రామ్ రాంబస్గా మారింది అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్యారలలోగ్రామ్ సర్క్యూమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్, అంటే ఈ సర్కిల్ దానికి చుట్టూ ఉందని అర్థం. సర్క్యూమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అంటే ప్యారలలోగ్రామ్ లోపల సర్కిల్ ఉంది, సర్కిల్కి చుట్టూ ఒక ప్యారలలోగ్రామ్ ఫామ్ అవుతుంది. అంటే దీని 4 సైడ్స్ని ఒక సర్కిల్ టచ్ చేస్తుందని అర్థం. యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే మీకు ప్యారలలోగ్రామ్ షేప్ని బట్టి 4 సైడ్స్ని ఒక సర్కిల్ టచ్ చేయదు. అందుకే మనకు ఆ కండిషన్ ఒకవేళ ఇది ప్యారలలోగ్రామ్ అనుకున్నా చివరికి రాంబస్గా మారుతుందని మనం ప్రూవ్ చేస్తాం. సో ముందుగా దీనికి తగినట్టుగా ఒక పటం మనం తీసుకుందాం. సో ఇది మనకు ఒక సర్కిల్. ఈ సర్కిల్ చుట్టూ ఉన్నటువంటి ఈ క్వాడ్రిలేటరల్ షేప్నే మనం ముందుగా ప్యారలలోగ్రామ్గా తీసుకుందాం. అంటే 4 సైడ్స్ కూడా ఈ సర్కిల్ని టచ్ అవుతూ ఉండాలి. సో 4 వైపులా కూడా 4 టాంజెంట్స్ ఇక్కడ మనకి ఉంటూ ఉంటాయి ఒక సర్కిల్కి. సో దీన్ని మనం ఒక ప్యారలలోగ్రామ్గా తీసుకుంటున్నాం. ఇది రాంబస్ అని చివరికి ప్రూవ్ చేయాలి కాబట్టి ముందుగా మనం ఈ ప్యారలలోగ్రామ్కి ఏదో ఒక నేమ్, సపోజ్ ఇది ABCD అనేది ఒక క్వాడ్రిలేటరల్, ఇదే ప్యారలలోగ్రామ్ అనుకుందాం. ఈ ABCD ఎక్కడైతే ఈ సర్కిల్ని మీట్ అవుతున్నాయో వరుసగా ప్రతి సైడ్ కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, వాటిని మనం ఇంతకుముందు ఒక ప్రూఫ్లో చేసినట్టే ఇక్కడ P, ఇది Q, CDని టచ్ అయ్యేది R అనే ప్లేస్, అలాగే ADని టచ్ అయ్యేది S అనే ప్లేస్గా తీసుకుంటే ఇప్పుడు మొత్తం కూడా ఈ 8 పాయింట్స్ సహాయంతోనే మనం ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఈ ABCDలేమో క్వాడ్రిలేటరల్ యొక్క వెక్టర్స్ అయితే PQRSలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్. సో ఎవ్రీ వెర్టెక్స్ నుంచి కూడా మనకి ఆ సర్కిల్కి 2 టాంజెంట్స్ గీసినట్లుగా కనిపిస్తుంది. చూడండి, ఏ నుంచి ఇలా 2 టాంజెంట్స్ వెళ్ళినట్లే. సో AP ఎంత ఉంటుందో AS అంతే ఉంటుంది లెంత్ అని మనం చెప్పొచ్చు. బికాస్ ద లెంత్స్ ఆఫ్ 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తే ఈ వాల్యూ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉండాలి మనకు అర్థమవుతుంది. ఇలాగే ప్రతిదీ B నుంచి 2 టాంజెంట్స్, C నుంచి 2 టాంజెంట్స్, D నుంచి 2 టాంజెంట్స్ ఉంటాయి. సో ఇది మనం ఒక ప్రూఫ్గా చేయాలి కాబట్టి ముందు థియరం రాసిన వేలో ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏమిటి, ఇక్కడ ఒక ప్యారలలోగ్రామ్ సర్క్యూమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఉండాలి. సో ABCD ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అంటానికి షార్ట్ ఫామ్ ఇది. సర్క్యూమ్స్క్రైబింగ్, ఇది ఒక సర్కిల్ని చుట్టూ లోపల కలిగి ఉందని అర్థం. అంటే సర్కిల్కి చుట్టూ ఇది ఉంది అని అర్థం. సో సర్క్యూమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్, ఏదైతే ప్యారలలోగ్రామ్గా మనం తీసుకున్నామో అది ఒక సర్కిల్ని సర్క్యూమ్స్క్రైబ్ కలిగి ఉంది.
అది ఎక్కడైతే సర్కిల్ని మీట్ అవుతుందో ఆ ప్లేస్లో ఏమనుకున్నాం PQRS. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. లెట్ PQR, S be ది పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఎక్కడైతే ఆ 4 సైడ్స్ మీట్ అవుతున్నాయో వాటినే మనం PQRSగా ఇక్కడ పేర్లు పెట్టాం. అంటే AB సైడ్ మీట్ అయ్యే ప్లేస్ P, BC సైడ్ Q, CD సైడ్ సర్కిల్ మీట్ అయ్యేది R దగ్గర, DA సైడ్ మీట్ అయ్యేది S దగ్గర అని వరుసగా మనం తీసుకున్నాం. ఇది మనకి గివెన్ ఇన్ఫర్మేషన్. సో ప్రూవ్ RTP రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్. మనం ఏం ప్రూవ్ చేయడం కోసం ఇది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నామంటే ఇదే ABCDని ప్యారలల్గ్రామ్ కాదు, ఇది ఒక రాంబస్గా మారిపోతుందని మనం ప్రూవ్ చేయాలి. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ప్యారలల్గ్రామ్ మనం తీసుకున్నామంటేనే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని మనకు తెలుసు. బట్ అలా కాకుండా పక్క సైడ్స్ కూడా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా రాంబస్గా చేంజ్ అవుతుంది. అంటే AB అనేది DCకి ఎలాగో సమానం ఇక్కడున్న మనం తీసుకున్న డేటా ప్రకారమే. కానీ AB AD కూడా సమానమని కానీ AB BC కూడా సమానమని కానీ ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఇప్పుడు అది రాంబస్ అనే షేప్లో మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ప్రూఫ్ మనం తీసుకుంటే, ప్రూఫ్ మనం స్టార్ట్ చేస్తే దీనిలో ఈ ఒక్క కండిషన్ మనం తీసుకుంటాం. అంటే ఏంది, ఒక టాంజెంట్కి 2 గీయగలిగితే బయట ఉన్న పాయింట్ నుంచి సర్కిల్కి గీచే 2 టాంజెంట్స్ లెంత్స్ సమానం అని. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. ద లెంత్స్ ఆఫ్, అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ ఒక థియరం ఏది ప్రూవ్ చేసామో ఆ స్టేట్మెంట్ నేను ఇక్కడ రాస్తున్నాను. ద లెంత్స్ ఆఫ్ 2 టాంజెంట్స్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఆ 2 టాంజెంట్స్ కూడా ఎక్కడి నుంచి గీచినప్పుడు ఇది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి, అంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి పాయింట్ నుంచి టు ఏ సర్కిల్. ఒక సర్కిల్కి కనుక 2 టాంజెంట్స్ మనం ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి గీస్తే ఆ రెండిటి యొక్క లెంత్స్ ఈక్వల్ అవుతాయి అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినటువంటి ఒక విషయము. సో అదే విషయం ఇక్కడ మెన్షన్ చేశాను. ద లెంత్స్ ఆఫ్ 2 టాంజెంట్స్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో దీని ప్రకారం ఇక్కడ దేర్ఫోర్ ఇక్కడ మొత్తం 4 కండిషన్స్ మనం రాయొచ్చు. దాని నుంచి ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్స్ మొత్తం 4 ఉన్నాయి. సర్కిల్కి అవుటర్గా ఉన్న పాయింట్స్ అంటే ABCD. బికాస్ PQRS సర్కిల్ పైన ఉన్నాయి కాబట్టి ABCDలు ఎక్స్టర్నల్ పాయింట్స్ కనుక మరి ఏ నుంచి గీచినటువంటి టాంజెంట్స్ ఏవి అబ్జర్వ్ చేయండి. AP అనేది ఒక టాంజెంట్ అవుతుంది. లెంత్ అంటే ఇక్కడ వరకే తీసుకోవాలి టాంజెంట్కి. AS అనేది మరొక టాంజెంట్ అవుతుంది. అంటే టోటల్గా ఇక్కడ 4 టాంజెంట్స్ ఉన్నప్పటికీ ఇలా లైన్ సెగ్మెంట్స్గా తీసుకున్నప్పుడు 8 టాంజెంట్స్ డిఫరెంట్ మనకు వస్తాయి. ఇటు నుంచి 2, ఇటు నుంచి 2 ఈ విధంగా అనమాట. సో AP ఒక టాంజెంట్ అయితే అదే AP అనే టాంజెంట్ వాల్యూ, అంటే ఈ AP ఎంత ఉందో మరి AS కూడా అంతే ఉండాలి. బికాజ్ ఇది ఒక అవుటర్ పాయింట్, దీని నుంచి ఇటువైపు గీసిన ఒకే లెంత్లో మనకి 2 టచ్ అవుతాయి కాబట్టి AP ఈక్వల్ టు AS అని చెప్పొచ్చు. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోండి. సేమ్ ఇలాగే B నుంచి మనం ట్రై చేస్తే ఇక్కడ AP స్టార్ట్ చేసాం కానీ ఇది కూడా ఫస్ట్ ఈ డైరెక్షన్ తీసుకుంటే B నుంచి P వరకు ఉన్న లెంత్ ఎంత ఉందో, అంటే ఈ లెంత్, ఈ BP అనే టాంజెంటే మనకి BQకి సమానం అని అర్థమవుతుంది. సో BP ఈజ్ ఈక్వల్ టు BQగా మనం తీసుకోవచ్చు. ఇది సెకండ్ ఈక్వేషన్. అలాగే C నుంచి ఉన్న టాంజెంట్స్ తీసుకుంటే ఒకవైపు CR, ఒకవైపు మనకి CQ వస్తాయి. కాబట్టి ముందుగా ఇది మనం తీసుకున్నాం అనుకోండి, CR అనేటువంటి లెంత్ ఎంత ఉందో CQ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఇది థర్డ్ ఈక్వేషన్. బికాజ్ చూడండి ఈ రెండు అనమాట, ఈ CR CQ సమానం. అలాగే D నుంచి అబ్జర్వ్ చేస్తే ఒకటి DR, ఒకటి DS, ఆ రెండు కూడా ఈక్వల్ అని మనం చెప్పొచ్చు. సో DR ఈజ్ ఈక్వల్ టు DS. ఇది ఫోర్త్ ఈక్వేషన్. సో ఈ 4 ఈక్వేషన్స్ని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, ఎడిషన్ చేయాలి. యాడింగ్ ఈక్వేషన్స్ 1, 2, 3 అండ్ 4. ఎందుకు నేను ఎడిషన్ చేస్తున్నామంటే ఈ పదాలు ఎడిషన్ చేసినప్పుడు మనకి సైడ్స్గా మాత్రం చూడండి. AP BP ఈ రెండు ఎడిషన్ వల్ల AB ఫామ్ అవుతుంది. CR DR ఈ CR ప్లస్ DR వల్ల CD అనే సైడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న 4ని ఎడిషన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, AP ప్లస్ BP ప్లస్ CR ప్లస్ DR ఈజ్ ఈక్వల్ టు ఇవే వాల్యూ రైట్ సైడ్ మనం తీసుకుంటే ఇదే ఆర్డర్లో AS ప్లస్ BQ ప్లస్ CQ ప్లస్ DS. వీటిని డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం తీసుకున్నప్పుడు AP ప్లస్ BP అంతా కలిపి ఒకే సైడ్గా మనం రాయొచ్చు. AP ప్లస్ BP ఈ మొత్తం కలిపి AB అయిపోయింది. కాబట్టి మనం వీటిని సపరేట్ బ్రాకెట్స్గా మనం చూపిస్తే AP ప్లస్ BP అంతా ఒక బ్రాకెట్లో, CR ప్లస్ DR అంతా ఒక బ్రాకెట్లో చూపించినట్లయితే ఈ రెండు కలిపి ఒక సైడ్ని, ఈ రెండు కలిపి ఒక సైడ్ని ఫామ్ చేస్తున్నాయని అర్థమవుతుంది. మరి అలాగే రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఆర్డర్లో లేవు. ASకి కాంబినేషన్కి ఇక్కడ రాయాల్సింది DS. అంటే ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ని ముందు ఒక బ్రాకెట్లో రాసుకుంటే AS ప్లస్ DS అవుతుంది. ఆ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ని
మనం ఒక కాంబినేషన్గా తీసుకోవచ్చు. బీక్యూ ప్లస్ సిక్యూ అంతా కూడా ఒక బ్రాకెట్లో ఉంది. ఇప్పుడు మీరు ఈ బ్రాకెట్లో కనిపించే ప్రతిదీ కూడా ఇక్కడ ఒక సైడ్ ఫామ్ చేస్తుంది, గమనించండి. సో ఏపీ ప్లస్ బీపీ, ఈ ఏపీ ప్లస్ బీపీ కలిపితే ఎంత అయింది? టోటల్గా ఏబి అనే సైడ్ వస్తుంది ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్. సో ఈ సిఆర్ డిఆర్ కలిపితే టోటల్గా మనకి సిడి అనేటువంటి సైడ్ ఫామ్ అయింది. సో ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ ప్లస్ డిఎస్. ఇక్కడ ఏఎస్ డిఎస్ కలిపి ఏడి అనేటువంటి సైడ్ ఫామ్ అయింది ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి బీక్యూ ప్లస్ సిక్యూ, ఈ రెండు యాడ్ చేస్తే టోటల్గా బీసీ అనేటువంటి సైడ్ మనకి ఫామ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు చూడండి, ఇక్కడ ఏబీ ప్లస్ సిడి ఎంత ఉందో ఏడి ప్లస్ బీసీ అంత. ఇది ఏ క్వాడ్రిలేటర్కైనా వర్తిస్తుంది, సర్కిమ్స్క్రైబ్ అయినా ఏ క్వాడ్రిలేటర్కైనా. కానీ ఇది ఆల్రెడీ ప్యారలగ్రామ్ అని మనం తీసుకున్నప్పుడు ఇన్ ఏ ప్యారలగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని మనకు తెలుసు. అంటే ఏబీ ఎంత ఉందో సిడి ఆల్రెడీ సమానంగా ఉండాలి. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? దేర్ఫోర్ ఏబీ ప్లస్ ఏబీ అంటే సిడి కూడా ఏబీకే సమానం, ఏడి ప్లస్ ఏడీగా రాసుకోవచ్చు. సిన్స్ ఎందువల్ల అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి అని, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని ఆల్రెడీ మనం తీసుకోవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ ఏ ప్యారలగ్రామ్. ఇన్ ఏ ప్యారలగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఏబీకి సిడి యాడ్ చేసినా ఏబీకి దానికి అదే యాడ్ చేసినా ఒకటే. అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏమైనా వచ్చింది? 2AB అని వస్తే రైట్ సైడ్ 2AD అని వచ్చింది. సో ఇంటూ 2 రెండు వైపులా మనం క్యాన్సిల్ చేస్తే ఏబీ ఈక్వల్ టు ఏడి అనే కండిషన్ మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఆపోజిట్ సైడ్స్ సమానంగా తీసుకున్నాం. ఇప్పుడు అదే ఏబీ పక్క సైడ్స్ ఏబీ ఏడీ కూడా సమానమైందంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఏడీ బీసీకి సమానం అవుతుందంటే 4 సైడ్స్ ఈక్వల్ అని అర్థమవుతుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? దేర్ ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఎందువల్లంటే ఏబీ ఏడీ సమానం ఇక్కడ వచ్చింది, ఏబిసిడి సమానం అని ఆల్రెడీ ప్యారలగ్రామ్ ద్వారా చెప్పొచ్చు. అలాగే ఆపోజిట్ సైడ్స్ కాబట్టి ఏడీ ఎంత ఉందో బీసీ అంతే ఉందని ఇక్కడ చెప్పొచ్చు. సో 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడ వచ్చింది. Therefore, 4 sides are equal in ABCD. ఈ ABCD అనే క్వాడ్రిలేటరల్లో 4 సైడ్స్ ఈక్వల్ వస్తాయి. ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ ప్యారలగ్రామ్ అని మనకు తెలుసు కనుక దేర్ఫోర్ ఏబిసిడిని ఇప్పుడు మనం ఏమని పిలవచ్చు? రాంబస్ గా మనం చెప్పొచ్చు. సో ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. సో ఏదైతే మనం ఇక్కడ ఆర్టీపీలో రాసామో ఆ స్టేట్మెంట్ లాస్ట్ వచ్చింది చూడండి. అంటే ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక 4 సైడ్స్ని టచ్ చేస్తూ ఒక క్వాడ్రిలేటరల్ ఉండాలి అంటే సర్కిల్కి కన్ఫామ్గా అది ప్యారలగ్రామ్ షేప్లో ఉండడానికి వీలవదు, రాంబస్గానే ఉండాలి. అలాగే రెక్టాంగిల్ షేప్లో ఉండడానికి వీలవదు, అది స్క్వేర్గా మారాలి అని అర్థమవుతుంది. బికాస్ పక్క సైడ్స్ డిఫరెన్స్ ఉండి ఓన్లీ ఎదురుగా ఉన్న సైడ్స్ ఈక్వల్ ఉన్నంత మాత్రాన సర్కిల్ 4 వైపులా టచ్ చేయడం వీలవదు. కాబట్టి 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్న షేప్స్ మాత్రమే సర్కిల్ టచ్ అవ్వడానికి వీలవుతుంది. అందుకే అది రాంబస్ ఐదర్ స్క్వేర్గా మనం ఇవ్వచ్చు. అంటే ఇదే ప్రాబ్లమ్ని ఈ ప్యారలగ్రామ్ ప్లేస్లో రెక్టాంగిల్ ఇచ్చి ఇక్కడ స్క్వేర్గా కూడా మనకి ఇవ్వచ్చు. అప్పుడు కూడా ప్రూఫ్ మనకి ఇదే విధంగా ఉంటుంది అనమాట. సో ఇది ప్రాబ్లం నెంబర్ 3. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 4 కూడా ఇక్కడ మీకు ఒక పిక్చర్ ఇచ్చి ఆ పిక్చర్ని చూసి మన ఆన్సర్ రాయమని మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్ చదువుదాం. ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ డ్రాన్ టు సర్క్యూమ్స్క్రైబ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్. ఇక్కడ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ డ్రా చేయబడింది. ఒక సర్కిల్ని సర్క్యూమ్స్క్రైబ్ అవుతూ అంటే సర్కిల్ చుట్టూ ఆ ట్రయాంగిల్ ఫ్రేమ్ అయిందని అర్థం. సో దీని యొక్క ఈ సర్కిల్ యొక్క మన ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ కూడా సర్కిల్ని టచ్ అవుతూ ఉన్నాయి అంటాం. సో దీన్నే మనం ఇన్ సర్కిల్ అంటాం ఆ ట్రయాంగిల్కి. సో ట్రయాంగిల్ దానికి సర్క్యూమ్స్క్రైబ్ అయి ఉంది అంటాం. ఆ సర్కిల్ యొక్క రేడియస్ మనకి ఇవ్వడం జరిగింది 3 సెంటీమీటర్స్. సపోజ్ ఇప్పుడు ఈ పటంలో ఆ సర్కిల్ మనం సెంటర్ని ఏదైనా ఓగా తీసుకుంటే ఇది 3 సెంటీమీటర్స్ అని ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది, ఓడి. బికాజ్ ఇక్కడ సర్కిల్ని టచ్ అయ్యే ప్లేస్ అంటే ఇది సర్కిల్ పై ఉన్న ప్లేసే కాబట్టి ఈ లెంత్ మనకి 3 సెంటీమీటర్స్గా ఇవ్వడం జరిగింది. సచ్ దట్ ద సెగ్మెంట్స్ BD and DC into which BC is divided by the point of contact D are of length 9 centimeters and 3 centimeters respectively. See adjacent figure అని ఇచ్చాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, O నుంచి ఒక రేడియస్ మనం ఇక్కడ గీస్తే ఈ రేడియస్ 3 సెంటీమీటర్స్ గీచినప్పుడు ఎక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఇది 2 పార్ట్స్గా విడిపోయింది. BD and DC into which BC is divided by the point of contact D are of length. ఎంతెంత లెంత్గా విడిపోయిందో కూడా మనకి ఇచ్చాడు. BD మొత్తం 9 సెంటీమీటర్స్ ఉంటే రిమైనింగ్ 3 సెంటీమీటర్స్ అంటే టోటల్గా ఈ సైడ్ లెంత్ మనకి 12 సెంటీమీటర్స్ అని అర్థమవుతుంది. కానీ అది ఈ విధంగా మనకి 3:1 పార్ట్స్గా విడిపోయింది. ఫైండ్ ద సైడ్స్ AB అండ్ AC. ఇప్పుడు దీన్ని బట్టి ఈ టోటల్ ట్రయాంగిల్లో AB ఎంత AC ఎంత అనేది మనం ఫైండ్ చేయాల్సి ఉంది. మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బై గెస్సింగ్ కేవలం ఆ షేప్ చూసి మనం ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అయితే ప్రాబ్లంలో ఎక్కడా కూడా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డైరెక్ట్గా ఇవ్వలేదు. సో అందువల్ల మనమే ఇవ్వకుండానే ఇక్కడ 90 డిగ్రీస్ అని తీసుకోకూడదు. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా మనం 90 డిగ్రీస్ ఉందని ఎలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు అంటే
ఇక్కడ ఎప్పుడైతే మీకు ఇచ్చినటువంటి ఓడి 3 సెంటీమీటర్స్ అని ఇచ్చాడో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇలా మనం ఈ సైడ్కి పెర్పెండిక్యులర్గా గీచుకున్నా కూడా ఇది ఎక్కడో చోట సపోజ్ ఈ వద్ద ఇది మీట్ అయింది అనుకుంటే ఇలాంటి అడిషనల్ మార్పులు మనం చేసుకోవాలి. ఓఈ కూడా ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఆల్సో 3 సెంటీమీటర్స్. ఎలా 3 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు అంటే సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అని ఇచ్చినప్పుడు సెంటర్ నుంచి మనకి ఏ సైడ్ని టచ్ అయ్యే ప్లేస్కైనా 3 సెంటీమీటర్స్ ఉండాల్సిందే. సో ఓడి 3 సెంటీమీటర్స్ ఉంటే ఓఈ కూడా 3 సెంటీమీటర్స్. ఆల్రెడీ సిడి 3 సెంటీమీటర్స్ అని క్వశ్చన్లో ఇచ్చాడు. దీన్ని బట్టి ఆలోచించండి, ఇక్కడ మనకు ఒక చిన్న స్క్వేర్ షేప్ ఫ్రేమ్ అయిందని అర్థమవుతుంది. చూడండి, ఓడిసిఈ అనేది ఒక స్క్వేర్గా మనం ట్రీట్ చేయొచ్చు. ఎలా స్క్వేర్గా ట్రీట్ చేస్తున్నామంటే ఆల్రెడీ డి దగ్గర ఉన్నది 90 degrees బికాస్ ఇట్ ఈస్ ద రేడియస్ అండ్ ఇట్ ఈస్ ద ట్యాంజెంట్. సో ఆల్రెడీ ట్యాంజెంట్ ఎలా తెలుస్తుంది? ఇది మనకి సర్క్యూమ్స్క్రైబ్ ఉందని ఇచ్చాడు కాబట్టి సర్క్యూమ్స్క్రైబ్ అవడం అంటేనే దాన్ని టచ్ అవుతూ వెళ్దాం. సో ఇక్కడ మనకి మూడు వైపులా కూడా 3 3 3 అని వస్తూ 90 degrees కూడా ఒక చోట ఉంది అంటే మరి ఆ షేప్ స్క్వేర్ తప్ప వేరేదయ్యే అవకాశం లేదు. ఎందువల్లంటే ఓన్లీ ఆపోజిట్ సైడ్సే కాదు, పక్క సైడ్స్ కూడా రెండు సమానమయ్యి అది కూడా 90 degreesతో ఉన్నప్పుడు ఇక ఫోర్త్ సైడ్ ఒక్కటే డిఫరెన్స్ ఉండే అవకాశం ఉండదు. ఎందువల్లంటే ఈ రెండు ఎదురుగా సమానంగా ఉన్నాయి, స్ట్రైట్గా గీచింది కూడా 3 సెంటీమీటర్స్ ఉంది. మరి అప్పుడు ఆటోమేటిక్గా ఈ సిఈ అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒక ట్యాంజెంటే కాబట్టి ఓఈ దీనికి పెర్పెండిక్యులర్ ఉండాలి కనుక ఇది కూడా 90 degrees ఉన్నట్టే. ఆపోజిట్ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉండి ఆపోజిట్ సైడ్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇటు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఈసీ కూడా మనకి ఎంత అని చెప్పొచ్చు? 3 సెంటీమీటర్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. ఈ నుంచి సి వరకు కూడా 3 అంటే టోటల్గా ఈ 4 కలిపి మనకు ఒక స్క్వేర్ షేప్ని ఫామ్ చేస్తున్నా అర్థమవుతుంది. బికాస్ 4 సైడ్స్ సమానంగా ఉంటే రాంబస్ మాత్రమే అవ్వాలంటే ఇక్కడ 90 degrees ఉండకూడదు. బట్ ఇక్కడ 90 degrees ఉందని మనకు తెలుసు కాబట్టి ఇది ఒక స్క్వేర్. ఎప్పుడైతే స్క్వేర్ అయిందో సి వద్ద ఏర్పడే యాంగిల్ కూడా 90 degrees. సో టోటల్గా ఈ పటంలో ఉన్న ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం చెప్పొచ్చు. దేని ద్వారా? ఇది స్క్వేర్ షేప్ అనే విషయాన్ని మనం ప్రూవ్ చేయడం ద్వారా. ఇక దాంతోపాటు ఇక్కడ మరికొన్ని మార్పులు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలా అయితే ఈ డి ఈ వద్ద టచ్ అయిందో దీనికి కూడా ఏదో ఒక పేరు పెడితే మనం సపోజ్ ఇక్కడ ఎఫ్ అనే ప్లేస్లో ఈ సర్కిల్ ఏబి అనేది ఎఫ్ ఉంటే ఇక్కడ మీట్ అయింది అనుకుంటే ఇప్పుడు మీరు కొన్ని వాల్యూస్ ఇక్కడ సిడి 3 సెంటీమీటర్స్ అయితే సిఈ కూడా 3 సెంటీమీటర్స్ ఎలా అయితే రాయగలుగుతామో ఇప్పుడు దీనికి చూడండి అన్ని వైపులా 3 సెంటీమీటర్స్ వచ్చాయి, 90 degrees కూడా ఉంది కాబట్టి ఇది చెప్తున్నాం. అలాగే సేమ్ ఇక్కడ బి అనేటువంటి పాయింట్ నుంచి బీడి 9 సెంటీమీటర్స్ అయినప్పుడు బి నుంచి ఎఫ్ కూడా మనకి ఏమవుతుంది? 9 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందువల్ల అంటే ద లెన్స్ ఆఫ్ టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో బి నుంచి డి ఎంత దూరంలో ఉందో ఎఫ్ కూడా అంతే దూరంలో ఉండాలి, రెండు టాంజెంట్స్ కాబట్టి. సో దీన్ని బట్టి ఈ రెండు సైడ్స్ మీద కూడా కొంత పార్ట్స్ మనకు తెలుసు, ఈ రిమైనింగ్ పార్ట్ మాత్రమే మనకు తెలియదు. సపోజ్ దాన్నే మనం ఏదైనా తెలియని పదం ఒక ఎక్స్ సెంటీమీటర్స్గా తీసుకుంటే ఏఎఫ్ ఎక్స్ సెంటీమీటర్స్ అయినప్పుడు ఏఈ కూడా ఎక్స్ సెంటీమీటర్స్ అవుతుంది. బికాజ్ ఏ నుంచి కూడా రెండు ట్యాంజెంట్స్ గీబడినట్లే, ఏఎఫ్ ఒక ట్యాంజెంట్ ఏఈ ఒక ట్యాంజెంట్ కాబట్టి ఆ ఎక్స్ అనే పార్ట్ ఒక్కటి తెలిస్తే మనం టోటల్గా ఏబిఎస్సి చెప్పొచ్చు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీద టోటల్ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. దాని ఆధారంగా ఇక్కడ రాసుకుంటూ వెళ్దాం. చూడండి, ముందుగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఆ మ్యాటర్ అంతా వరుసగా రాసుకుంటూ వెళ్తున్నాను. సో రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓ నుంచి తీసుకున్నాం కాబట్టి అది ఓడి కానీ లేదంటే ఓఈ కానీ ఈ రెండు కూడా ఎంత? 3 సెంటీమీటర్స్. సో ఎప్పుడైతే ఈ రెండు రేడియస్లు మనం ఓడి ఓఈని కలిపి, ఓడి ఆల్రెడీ కలిపి ఉంది, ఓఈ మనం కలిపాం కాబట్టి ఈ రెండు సర్కిల్ రేడియస్లు కాబట్టి ఆ రెండు 3 సెంటీమీటర్స్ అని ప్రాబ్లంలోనే కన్ఫర్మేషన్ ఇచ్చినట్లే. ఇక మనం అడిషనల్గా రాసుకోగలిగింది ఏంటి? ఆల్రెడీ బీడీడీసీ ప్రాబ్లంలో ఇచ్చాడు. సో ఆ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాం. బీడీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అండ్ డీసీ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 3 సెంటీమీటర్స్. మరి డీసీ 3 సెంటీమీటర్స్ అని ప్రాబ్లంలో ఉంది. డీసీ 3 సెంటీమీటర్స్ అయినప్పుడు సిఈ కూడా ఏమవుతుంది? 3 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఇదే విషయం మనం ఇక్కడ రాసేటప్పుడు మనం ఆ కాన్సెప్ట్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. సో లెన్స్ ఆఫ్ టూ టాంజెంట్స్, ఎప్పుడైనా సరే ఒక పాయింట్ నుంచి టూ టాంజెంట్స్ గీయబడినప్పుడు లెన్స్ ఆఫ్ టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్, ఒక అవుటర్ పాయింట్ ఏదైతే తీసుకున్నామో దాని నుంచి గీయగలిగినటువంటి టూ టాంజెంట్స్ కూడా టు ఏ సర్కిల్, ఒక సర్కిల్కి గీచినట్లయితే అవి రెండు ఈక్వల్ అవుతాయి అనేటువంటి ఈ మెయిన్ నేర్చుకున్న ఒక థియరం కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అలా 6 లెన్స్ అంటే మూడు పెయిర్స్ సమానం రాయొచ్చు. బీడీ బిఎఫ్కి సమానం, సిడి సిఈకి సమానం, ఏఎఫ్ ఏఈకి సమానం అని అర్థమవుతుంది. దేర్ఫోర్ మనం ఆ విధంగా ఏం రాయొచ్చు? ఇప్పుడు బీడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ కూడా అవుతుంది. ఈ రెండు కూడా 9 సెంటీమీటర్స్. అలాగే సిడి 3 సెంటీమీటర్స్ అయింది కాబట్టి సిఈ కూడా 3 సెంటీమీటర్స్. అలాగే ఇక్కడ ఏ నుంచి చూసినట్లయితే ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ అవుతుంది. దాన్నే మనం ఎక్స్ సెంటీమీటర్స్ అనుకున్నాం. బికాజ్ ఇది ఒక్కటే తెలియదు కాబట్టి
ఈ ఒక్క వాల్యూనే లెట్ మనం తీసుకున్నాం అనమాట. ఏఎఫ్ఏఈలు సమానం అని తెలుసు కానీ ఎంత ఉన్నాయో తెలియదు కాబట్టి ఆ ప్లేస్లో ఎక్స్ ఉంది అనుకుందాం. ఈ ఎక్స్ కనుక కనుక్కోగలిగితే ఆటోమేటిక్గా మనకి రిమైనింగ్ 2 సైడ్స్ కూడా వచ్చినట్లే. ఇప్పుడు ఒక్క బీసీ సైడ్ మాత్రమే మన దగ్గర పూర్తిగా ఉందన్నమాట. 9+3 12 సెంటీమీటర్స్ అని ఉంది. ఇది 90 డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ ప్రూవ్ చేయడానికి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి చాలు చూడండి. ఆల్రెడీ 4 సైడ్స్ కూడా 3 సెంటీమీటర్స్ ఉంటూ ఒక చోట 90 డిగ్రీస్ యాంగిల్ కన్ఫర్మ్గా ఉంది అంటేనే అది కూడా ఎదురుగా కూడా ఉంది అంటే ఒక 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నటువంటి ఒక క్వాడ్రిలేటరల్లో ఒక్క సైడ్ 90 డిగ్రీస్ అయిందంటే ఇక అది స్క్వేర్గా మారినట్లే. సో మనం ఏమని రాయొచ్చు, ఇక్కడ ఉన్న పటంలో ఇన్ ఓడిసిఈ, ఇక్కడున్న పటం ఆర్డర్ ప్రకారం ఓడిసిఈ అనే దానిలో 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకి 4 వైపులా ఉన్న సైడ్స్ సమానంగా ఉన్నాయి. అది క్లియర్గా కనిపిస్తుంది. ఎలా సమానంగా ఉన్నాయంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. రేడియస్ 3 సెంటీమీటర్స్ అనే దాన్ని బట్టి ఈ రెండు ఓడిఓఈ 3 సెంటీమీటర్స్ వచ్చేసాయి. సిడి 3 సెంటీమీటర్స్ అని ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఉంది. సిడి ఎంత అయితే సిఈ కూడా అంతే అవ్వాలి కాబట్టి సిఈ 3 సెంటీమీటర్స్ కూడా మనం రాసుకోగలం. అంటే 4 వైపులా కూడా ఒకే లెంత్ ఉంది. 4 వైపులా ఒకే లెంత్ ఉన్నటువంటి క్వాడ్రిలేటరల్ ఏదైనా రెండే రెండు రకాలుగా ఉంటుంది, స్క్వేర్ ఆర్ రాంబస్. బట్ ఇది రాంబస్ కాదు స్క్వేరే పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఆధారం ఏంటి, ఇక్కడ ఓడిసి అనేటువంటి యాంగిల్ కానీ ఓఈసి కూడా 90 డిగ్రీస్ అవ్వడం. ఒక్క యాంగిల్ అయితే యాక్చువల్గా చాలు. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ మనం చెప్పగలిగిన మరొక కండిషన్ ఇందులో యాంగిల్ ఓడిసి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఆల్సో. ఎందువల్ల మనకి పెర్పెండిక్యులర్గా రేడియస్కి ఉండాలి కాబట్టి ట్యాంజెంట్ ఇది 90 డిగ్రీస్. 4 సైడ్స్ సమానంగా ఉండి ఒక్క యాంగిల్ 90 డిగ్రీస్ అని అందులో కన్ఫర్మ్ చేయగలిగిన ఆ పటాన్ని స్క్వేర్ అంటామని తెలిసిందే. దేర్ ఫోర్ ఈ ఓడిసిఈ ఇజ్ ఏ స్క్వేర్ అని మనం చెప్పొచ్చు. ఇది ఒక స్క్వేర్ షేప్ అయినప్పుడు ఒక్క ప్లేసే కాదు 4 ప్లేస్లోనూ 90 డిగ్రీస్ ఉంటాయని అర్థం. కాబట్టి ఇక్కడ డి దగ్గర 90 ఉన్నట్లే సి దగ్గర కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. దేర్ ఫోర్ యాంగిల్ ఈసిడి ఆల్సో 90 డిగ్రీస్. సో ఎప్పుడైతే యాంగిల్ ఈసిడి 90 డిగ్రీస్ అయిందో టోటల్గా ఈ ట్రయాంగిల్ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఇజ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం చెప్పొచ్చు. అంటే మనకి అక్కడ ఇచ్చినటువంటి ట్రయాంగిల్లో ఓన్లీ ట్రయాంగిల్ మెన్షన్ చేసినా అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందనే విషయాన్ని వీటి ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోగలిగాం. ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో దానిలో మనం యూజ్ చేయగలిగిన థీరం పైథాగరస్ థీరం. సో ఈ ప్రాబ్లం కూడా పైథాగరస్ థీరం యొక్క ప్రూఫ్ ద్వారానే మనం ఏం చేయొచ్చు, దానిలో ఉన్నటువంటి ఏబిఏసీల వాల్యూని మనం ఐడెంటిఫై చేయొచ్చు బై పైథాగరస్ థీరం. ఇక్కడ సి దగ్గర 90 డిగ్రీస్ ఉంది కాబట్టి సికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఏబి అనేది హైపోటెన్యూస్ అవుతుంది. సో రిమైనింగ్ 2 సైడ్స్ ఏమవుతాయి, ఒకటి ఏసీ ఒకటి బీసీ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి ఆధారంగా మనం ప్రాబ్లం చేయగలుగుతాం కనుక ముందుగా ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి హైపోటెన్యూస్ ఏది ఏబి. సో ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్కి సమానం. ఇక్కడ టోటల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏబి అనే హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత ఉందో ఏసీ స్క్వేర్ బీసీ స్క్వేర్ అంత ఉండాలి. ఇప్పుడు వీటి బదులు మనకి అక్కడ ఉన్న పదాలు రాసుకుంటే చూడండి, ఏబి అంటే ఇక్కడ రెండు భాగాలుగా ఉంది, ఏ నుంచి ఎఫ్ వరకు ఎఫ్ నుంచి బి వరకు. సో ఏబి సైడ్ని ఏమని రాయొచ్చు, x+9 యాడ్ చేస్తే వచ్చినట్టుగా రాయొచ్చు. సో ఏబి కెన్ బి రిటన్ యాజ్ x+9. సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x+9 హోల్ స్క్వేర్. ఇన్ ద సేమ్ వే ఏసీ కూడా ఇక్కడ రెండు పార్ట్స్గా ఉంది. ఈ పార్ట్ వరకే 3 సెంటీమీటర్స్ మనకు తెలుసు, రిమైనింగ్ పార్ట్ x అనుకున్నాం కాబట్టి ఏసీ మీన్స్ x+3 అవుతుంది. సో x+3 హోల్ స్క్వేర్. ఇక బీసీ ఒక్కటే మనకి డైరెక్ట్గా 9+3 రూపంలో ఉంది కనుక అది 12 స్క్వేర్ మనం రాసేయచ్చు. సో ఇది కూడా 9+3. బట్ ఇవి రెండు నెంబర్స్ కాబట్టి యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఒక వేరియబుల్ ఒక నెంబర్ ఉంది కనుక a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ద్వారా మనం చేయొచ్చు. సో a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ కనుక దీని నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, x స్క్వేర్ 2ab అంటే 2x ఇంటూ 9 ప్లస్ 9 స్క్వేర్ అవుతుంది, అంతే కదా. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సేమ్ అలాగే ఇందులో కూడా x+3 హోల్ స్క్వేర్ చేస్తే ఇక్కడ కూడా x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. ఇక లాస్ట్ బ్రాకెట్లో 9+3 12 కాబట్టి 12 స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మీకు బోత్ సైడ్స్ ఇక్కడ ఉన్నటువంటి x స్క్వేర్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఒకవైపు తీసుకొస్తే 0 అయిపోతాయి కాబట్టి మైనస్ అయ్యి. ఇక రిమైనింగ్ పార్ట్లోంచి మనం x కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 2x ఇంటూ 9 చేస్తే మనకు వచ్చేది 18x ప్లస్ 9 స్క్వేర్ వాల్యూ 81 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూస్తే 2x ఇంటూ 3 చేస్తే వచ్చేది 3 2s are 6 కాబట్టి 6x ప్లస్ 3 స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ 9 అండ్ 12 స్క్వేర్ చేస్తే వచ్చేది 144. ఇప్పుడు ఇందులోంచి మీరు అబ్జర్వ్ చేస్తే x వాల్యూ మనకి రావాలంటే x ఉన్న టర్మ్స్ ఇక్కడ ఒకటి RHSలో ఒకటి ఉన్నాయి కాబట్టి వీటిని ఒకవైపు షిఫ్ట్ చేసి x లేని టర్మ్స్ రైట్ సైడ్కి మారుస్తాం. సో 18x మైనస్ 6x, బికాజ్ ఇక్కడ ఉన్న ప్లస్ 6x ఇటు వస్తే మైనస్ అవుతుంది.
ఇక్కడ ఆల్రెడీ ఉన్న నెంబర్స్ ఏమిటి మనకి 9 ప్లస్ 144. ఇది లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయింది కాబట్టి రైట్ సైడ్ వైపు షిఫ్ట్ అయింది కనుక ప్లస్ 81 ఉన్నది ఇటు వస్తే మైనస్ 81. సో 18x మైనస్ 6x మీన్స్ 12x. సో ఈ టోటల్ మనం చేస్తే 144 9 మనకి 153 అవుతుంది. 153లో 81 మనం తీసేయాలి. 153లో 81 తీసేస్తే 72 మనకు వచ్చింది చూడండి. సో టోటల్గా ఇక్కడ స్టెప్ ఏమైనా వచ్చింది మనకి 12x ఈజ్ ఈక్వల్ టు 72. సో నెక్స్ట్ స్టెప్లో ఆటోమేటిక్గా మనం x కనుక్కోగలం. x ఈజ్ ఈక్వల్ టు 72/12గా మనం తీసుకోవచ్చు. ఇంటూలో ఉన్నది ఇటు వస్తే బై అయింది. 12 టేబుల్ మనకి డైరెక్ట్గా 72లో క్యాన్సిల్ అవుతుంది. సో ఇది మీరు లేదా వేరే టేబుల్ కొట్టేస్తున్న టోటల్గా ఇది 6 టైమ్స్ అని అర్థం అవుతుంది. సో x వాల్యూ 6 సెంటీమీటర్స్గా మనం తీసుకోవచ్చు. అంటే x ఉన్న ప్లేస్లో 6 సెంటీమీటర్స్ ఉండాలని అర్థమైంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద సైడ్స్ ఏబి అండ్ ఏసీ అన్నాడు కాబట్టి x ఎప్పుడైతే తెలిసిందో ఏబి సైడ్ మనం చెప్పొచ్చు. ఏబి అంటే చూడండి ఇక్కడ x కాకుండా 9 కలపాలి. సో ఏబి అంటే x ప్లస్ 9 కాబట్టి 6 ప్లస్ 9 టోటల్ 15 సెంటీమీటర్స్ ఏబి లెంత్ అయితే హైపోటెన్యూస్ది. అండ్ ఏసీ అనే లెంత్ రావాలంటే xకి 3 కలపాలి. x అంటే ఆల్రెడీ 6 కనుక 6 ప్లస్ 3 టోటల్ 9 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. సో ఏబి 15 సెంటీమీటర్స్ అండ్ ఏసీ 9 సెంటీమీటర్స్ అనేది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో చూడండి ఇక్కడ చేసిన విధానం మొత్తం కూడా మెయిన్ ఈ కాన్సెప్ట్ అనమాట. ఇది 2 ట్యాంజెంట్స్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి గీచినప్పుడు ఆ లెంత్ ఈక్వల్ అనే దాన్ని బట్టే ఇక్కడ సగం పార్ట్స్ మనకు వచ్చాయి. అలాగే ఇది కూడా అదే ఇక్కడ యూజ్ చేయడం వల్ల ఇది కూడా 3 సెంటీమీటర్స్ అని 2 రేడియస్లు 3 అని తెలియడం వల్ల దీన్ని స్క్వేర్గా రాయగలిగాం. స్క్వేర్ కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ అని మనం కన్ఫర్మ్ చేసుకోగలిగాం ఇవ్వకపోయినా. సో 90 డిగ్రీస్ ఉన్నటువంటి ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం యూజ్ చేయడం ద్వారా ఎక్స్ని కనుక్కోగలిగాం. ఆ ఎక్స్ని బట్టి ఈ 2 సైడ్స్ వచ్చాయి. సో ఇది మనకి ఈ ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇక ఈ వీడియోలో చివరిగా చేయబోయే 5th ప్రాబ్లం కూడా మనం చూద్దాం. So to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.